నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును సహోదరి విలియం మ్యారిన్ బ్రెన్హామ్ గారు 1958 సంవత్సరము సెప్టెంబర్ మాసము 29వ తేదీన అమెరికా దేశంలోని జెఫర్సన్విల్ పట్టణమందలి బ్రెన్హామ్ టాబర్నకల్లో ప్రసంగించిండేది. దానిని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం పేరు సర్ప సంతానము, ది సర్పెంట్ సీడ్. God, the great and mighty God, who formed all things by the power of His Spirit, తన యొక్క ఆత్మశక్తి చేత సమస్తాన్ని ఎవరైతే సృష్టి చేసి ఉన్నారో ఆ మహోన్నతులకు ఘనమైన దేవుడు, and has brought Jesus Christ, His only begotten Son, who freely died for we sinners. పాపులమైన మా నిమిత్తమై ఉచితంగా ఎవరైతే చనిపోయారో ఆయనను, ఆయన యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును తీసుకుని వచ్చాను. The just for the unjust, to reconcile us back into this marvelous fellowship that we have again with God. ఈ మహత్తర సహవాసమును మేము తిరిగి దేవునితో పొందుకొను కొరకై, ఆయనతో సమాధానం పొందుకొను కొరకై, నీతిమంతులుగా ఆయనను అనీతిమంతుల కొరకై అలాగ చేశాను. As we are taught in the blessed word that we had fellowship with Him before the foundation of the world. లోకానికి పునాది వేయబడక మునిపే మేము ఆయనతో సహవాసము కలిగి ఉంటిమని మాకు ఆయన యొక్క వాక్యమునందు బోధించబడి ఉన్నది. When the morning stars sang together and the sons of God shouted for joy. Way back before the foundation of the world. భూమికి పునాది వేయబడక మునిపే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మేమక్కడ ఉంటిమని ఆయన యొక్క వాక్యం వల్ల బోధించబడుతున్నాము. How do we know that that wasn't at the same time that the lamb was slain? అదే సమయంలో గొర్రెపిల్ల వధించబడి ఉండలేదని అది మాకు ఎలాగూ తెలియను? That when God in His great thinking seen us shouting and rejoicing in our salvation through Jesus, దేవుడు తన యొక్క గంభీరమైన ఆలోచనలలో యేసుక్రీస్తునందున మా యొక్క రక్షణకై మేము ఆనందధ్వనులు చేస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని చూచి ఉండెను. and tonight we're only got a foretaste of that great glory divine which shall be revealed at His second coming. ఆయన యొక్క రెండవ రాకడలో బయలుపరచబోనటువంటి గంభీరమైన దైవిక మహిమ యొక్క ఆ నంజుని కోసమే మేము ఈ రాత్రి కలిగి ఉంటున్నాం. All sickness and sorrow will be done away with. సమస్తమైన రోగములు బాధలు వెడలిపోవును. Then we'll have a body like His own glorious body, for we shall see Him as He is. అటు తర్వాత ఆయన స్వంత మహిమ శరీరం లాంటి శరీరమును మేము కలిగి ఉంటాము. ఎందుకంటే ఆయన ఎలాగున్నాడో అలాగు ఆయనను చూస్తాము. Here as we look at our hands are withering, our hairs turning gray and shoulders stooping. ఎక్కడైతే మా చేతుల వైపు చూచుకుంటుండగా అవి వాడిపోతున్నవి, మా తల వెంట్రుకలు వేలిపోతున్నవి, భుజాలు వంగిపోతున్నవి. We're aware that we're mortals and headed towards the dust from which our heads are bowed now and where we come from. మేము మధ్యులమని మేము ఎరిగింటున్నాము. మేమే నేల వైపు తల వంచి ఉంటున్నామో అక్కడి నుండే మేము వచ్చి ఉంటున్నాం. ఎక్కడి నుంచి మేము వచ్చామో ఆ వైపునికే సాగిపోతున్నాము. But Lord God, just as sure as you are God, you made a promise that we'd be raised up again in the last days, and we believe it. అయితే ప్రభువైన దేవా, నీవు దేవుడవై ఉండుట ఎంతటి నిశ్చయమో, కడవరి దినాల్లో మేము తిరిగి లేచెదమని నీవు చేసిన వాగ్దానం అంతటి నిశ్చయమై ఉంటున్నది. మేము అది నమ్ముతున్నాము. Solemnly we stand with our faith tonight in Thy presence, coming with boldness because that Jesus bid us to do it. నీ యొక్క సన్నిధానములో మేము ఈ రాత్రి మా యొక్క విశ్వాసముతో భయభక్తులతో నిలబడి ఉన్నాము, ధైర్యముతో వచ్చుచున్నాము. ఎందుకంటే అందుకొరక యేసు మమ్మలను ఆహ్వానించెను. Not upon any good thing that we have done, for we've done nothing right. మేమేదో మంచి కార్యాన్ని చేసి ఉన్నామని అందును బట్టి కాదు, ఎందుకంటే ఏ మంచి కార్యము మేము చేయలేదు. But we come humbly professing that we own this treasure because of His grace that's been allotted to us. అయితే మా కొరకు ఆయన పంచి ఇచ్చిన ధనాగారాన్ని మేము స్వతంత్రించుకున్నాము కాబట్టి
అది మేము అంగీకరించుచు విధేయతతో మేము వచ్చుచున్నాము. Therefore we come asking that you'll bless us tonight in the bringing forth of the word. ఆ కారణము చేత వాక్యాన్ని మా కొరకు తెచ్చుట చేత ఈ రాత్రి నీకు మమ్మల్ని ఆశీర్వదించవలని మేము అర్థిస్తున్నాము. For it is written that man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. అందుచేతనగా మనుషుడు రొట్టె మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. And let the mouth of God be spoken tonight. దేవుని యొక్క నోరే ఈ రాత్రిలో మాట్లాడునుగాక. Let the words come forth and may it go deep into the hearts of we the listeners and be filled with thy spirit in thy presence. మాటలు బయలువెడలి అది హృదయ తరంగంలోనికి చొచ్చుకొని పోయి విను వారిని ఆయన యొక్క ఆత్మతోనూ ఆయన యొక్క సన్నిధితోనూ నింపునుగాక. For we asked it in Jesus' name. Amen. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Today and yesterday, last night rather, and today we have been speaking on the subject. First to head up why we are not a denomination. ఈరోజు లేక రేపు లేక గత రాత్రి ఒక అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటేమి ప్రథమంగా ఎందుకని మనం ఒక సంఘశాఖ కాదు చేరుకుంటున్నాం. And we have made it rather strong why we're not a denomination. Why we do not believe in denominations. ఎందుకు మనం ఒక సంఘశాఖ కాదు, సంఘశాఖల మనం ఎందుకు నమ్మటం లేదు, దాన్ని గట్టిగా మనం చెప్పి ఉంటేమి. Because we find it in the Bible that denominations was never ordained of God. ఎందుచేతనగా సంఘశాఖలు ఏనాడు కూడా దేవుని చేత నియమించబడలేదని బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తున్నాము. It was ordained of the devil and proved it by the Bible. దయ్యము చేతన అవి నిర్మాణాత్మకమైనవి, అది బైబిల్ ద్వారా రుజువు చేయబడుతుంది. And how the true denominations brings forth error. సంఘశాఖల ద్వారా ఏ విధంగా తప్పులు పుట్టుకొచ్చినవో చూశాము. Now we're saying this to correct and to bring this tabernacle into a fellowship around the blessed Word of God. సరిచేసి సంఘాన్ని ఆశీర్వాదకరమైన దేవుని వాక్య సహవాసం పొందుకొనుకొనకై ఇది చెప్తున్నాను. That our hopes is not built in what denomination says or what any man says. It's built upon what the Lord God has said. తత్ఫలితంగా సంఘశాఖలు ఏమని చెప్పినవో మనుషులు ఏమని చెప్పినారో వాటిపైన మన నిరీక్షణలు కట్టబడవు. ప్రభువైన దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో దానిపైనే కట్టబడుతున్నవి. That's the only way we can ever be corrected right. ఎప్పటికీ కూడా మనం సరిచేయబడే మార్గము అది ఒక్కటే. And this morning I had 5, I believe, different articles that's come out through denomination that's absolutely not spoke of in the Bible, that the Protestant churches are bowing down to. ఈ ఉదయం సంఘశాఖల నుండి వచ్చినటువంటి రకరకములైన 5 నిబంధనలు నా యుద్ధ ఉన్నవి. బొత్తిగా అవి బైబిల్ నుండి చెప్పబడినవి కాదు. వాటికి ప్రొటెస్టెంట్ సంఘాలు సాగిలపడుతున్నవి. And teaching for doctrine the same thing that the old mother prostitute Catholic Church preaches and come out into the Protestant church. సంఘబోధగా బోధించబడుతున్నవి. అదే దాని వృద్ధ వేశ్య తల్లి కలిగి ఉంటున్నది. కథోలిక సంఘం బోధించుచున్నది, ప్రొటెస్టెంట్ సంఘములోనికి వచ్చి ఉన్నది. And we bow to the same thing which is contrary to anywhere in God's Word. దేవుని వాక్యములోని ఎటువంటి విరోధమైన దానికే మనము సాగిలపడుతున్నాము. The first denominational church, we looked it up this afternoon in the Nicene Fathers' history of the Nicene Church. మొట్టమొదటి సంస్థాపక సంఘము అనగా సంఘశాఖ నిస్సీనా సంఘము. అది నిస్సీనా పితరుల చరిత్ర నుండి ఈ మధ్యాహ్న వేళ మనము చూడగలుగుతున్నాము. At the death of the apostles, there what come the Nicene Fathers, and they went on for several years. అపోస్తుల మరణము తర్వాత నిస్సీనా పితరుల నుండి వచ్చినదేంటి? అనేక సంవత్సరాలు వారు కృషి చేశారు. 325 years finally came to Nicaea, France, where they had the great Nicene Council. 325 సంవత్సరాలు కృషి చేసి చిట్ట చివరికి ఫ్రాన్స్ లోని నిస్సియాలోకి వారు వచ్చారు. గంభీరమైన నిస్సీనా సభను అతను జరిగించారు.
And in there they formed these dogmas that the Catholic Church has now, and also that's handed down to the Protestants. అక్కడే వారు కథలిక సంఘము కలిగి ఉన్నటువంటి 3 సిద్ధాంతాలను రూపకల్పన చేశారు. ఇంకా అది ప్రొటెస్టెంట్ వారికి అందజేయబడింది కూడా. As I said in the teaching this morning, each one of those church ages on up to that Thessalonica church age, the 1500 years of dark ages, there was not one time but what he said, you still have my name. ఈనాటి ఉదయవేళలో నేను ఉపదేశించిన రీతిగా ఆ యొక్క సంఘ కాలాలన్నీ కూడా తెస్సలోనిక సంఘ కాలం వరకు కూడా 1500 సంవత్సరములు చీకటి కాలము అవి. నీవు నా నామమును ఇంకా కలిగి ఉన్నావు అని ఆయన చెప్పినది ఒక్కసారి కూడా లేదు. And on this other side, they wasn't in Christ anymore. They come out in a denominational name. ఆ మరో భాగానైతే క్రీస్తులో ఏ కోణాన వారు లేరు, సంఘ శాఖ పేరుతో వారు వచ్చారు. Catholic, Lutheran, Wesley, Baptist, Presbyterian, Pentecostal, on down. ఇట్లనిగా కేథలిక్, లూథర్, వెస్లీ, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు మొదలగు వాటితో వచ్చారు. But just before the closing of the age, he said, I set before you an open door. See? అయితే కాలం యొక్క ముగింపులో ఆయన చెప్తున్నాడు, నీ ఎదుట ద్వారము తెరిచి ఉంచితని అని చెప్తున్నాడు. చూశారా? And that's the age that we believe we're in right now. The open door age between the last going out of the Laodicean church. మనం నివసిస్తున్న కాలము అదే అని మనం నమ్ముతున్నాము. ద్వారము తెరిచిన కాలము, కడవరిగా లౌకిక సంఘములో నుండి బయలు వెడలటువంటి ఆఖరిదియగు దాని మధ్య ఉన్నాము. And it's exactly 325 years to the Laodicean Council. లౌకిక సంఘ సభగది 320 సంవత్సరాలు నిర్దిష్టంగా అది ఉండి ఉంటున్నది. And in there they adopted these forms such as sprinkling, pouring, and false baptisms, false Holy Spirit, all these other things. They adopted it. అక్కడే వారు వీటన్నిటినీ అనగా చిలకరింపు బాప్తిసము, కురుంబరింపు, అబద్ధ బాప్తిసాలు, అబద్ధ పరిశుద్ధాత్మ మొదలగు వాటిని వారు దత్తత చేసుకున్నారు. వారు వాటిని స్వీకరించారు. And then when Luther, being a priest and come out of the Catholic Church, brought these things with it. ఆ తర్వాత లూథర్ ఒక పురోహితుడై ఉండి కథలిక సంఘము నుండి బయటికి వచ్చి వీటన్నిటినీ అతను తీసుకుని వచ్చాడు. And out of there comes Zwingli, out of Zwingli come Calvin, out of Calvin come Wesley, on down. అందులో ఉండే జింగ్లీ వచ్చాడు, జింగ్లీ నుండి కాల్విన్ వచ్చాడు, కాల్విన్ నుండి వెస్లీ వచ్చాడు, అలాగే అందరూ వచ్చారు. And they just keep bringing those dogmas down. వారంతా ఈ 3 సిద్ధాంతాలను అలా తీసుకుని వచ్చారు. And how can God lead His church when they're following roads that He never even brought out for them to be led on? చిట్ట చివరకు వారిని సహా నడిపించినటువంటి రహదారులను వాడు వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఆయన యొక్క సంఘాన్ని ఎలా నడిపించగలుగుతాడు? And remember in Revelation 17 we found the woman. ప్రకటన 15వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తున్నాము. గుర్తించండి. Now these words are plain, they're written in the Bible, so I guess I can say them. ఈ మాటలు ఎంతో విశదంగా ఉంటున్నవి. అవి బైబిల్ గ్రంథమునందరి వ్రాయబడి ఉన్నవి కనుక నేను వాటిని చెప్పగలుగుతానని అనుకుంటున్నాను. It said this woman was a whore. That means that she was an ill-famed woman. అది ఈ విధంగా చెప్పబడినది, ఆ స్త్రీ ఒక వేశ్య అని. దాని యొక్క అర్థం ఆ స్త్రీ ఒక చెడును ఘడించిన స్త్రీ ఉంటున్నది. That she's supposed to be married to a husband and committed fornications with the world. ఆమె ఒక భర్తను వివాహం చేసుకున్నది, లోకముతో వ్యభిచారం చేసినది ఆమె. And she was a mother of harlots, therefore she had daughters. ఆమె వ్యభిచార స్త్రీలకు ఒక తల్లి కనుక ఆమెకు కుమార్తెలు ఉన్నారు. And we have geographically drawn that. కాబట్టి భౌగోళికంగా మనం అది గీయగలుగుతున్నాము. Being in there myself. అక్కడ ఉంటుని నాకు నేను వెళ్లి చూశాను. Seen it in the Scripture, seen her doctrines and everything. I believe the Lord has perfectly laid it on the line that there can't be nothing else but the Catholic Church. లేఖనంలో చూచుచు అనగా ఆమె యొక్క సిద్ధాంతాలు మొదలైనవి చూచుచు ఒక సరళతతో అవన్నీ ప్రభు ఉంచి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అది కథలిక సంఘము తప్ప మరొకటి కాదు సుమా. It's the only way it can be. అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. And what did she give birth to? The Protestant churches. Exactly she did. అది ఏమి కన్నది? ప్రొటెస్టెంట్ సంఘాలను.
నిశ్చయం ఆమె కన్నది అదే. And she had in her hand a cup of the wine of her fornications. And she was given it to the kings of the earth. వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో నిండిన పాత్రను ఆమె తన చేతిలో పట్టుకుని ఉన్నది. అది ఆమె భూరాజులకు ఇచ్చుచున్నది. And she was a ruler over all the earth, spiritually speaking. ఆత్మ సంబంధంగా ఆమె భూమి యొక్క పరిపాలకురాలై ఉంటున్నది. That's exactly right. అది ఖచ్చితంగా వాస్తవమే. There's not another. Look, we could go back to Daniel and get the image. ఇంకొకటి కాదు, చూడండి, దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్ళి ఆ విగ్రహాన్ని చూద్దాము. Look at the image, the head of gold, the Babylonian kingdom. ఆ ప్రతిమ వైపు చూడండి, బంగారపు తల బబులోను సామ్రాజ్యము. Brass or silver, Medo-Persia. వెండి మాదీయులు పారసీకుల రాజ్యము. Brass, Alexander the Great and so forth, the Grecian kingdom. ఇత్తడి గండయున అలెగ్జాండరు తదితరులతో కూడిన గ్రీకు సామ్రాజ్యము. Then the Roman empires, Eastern and Western Rome, the 2 feet. ఆ తర్వాత రోమా సామ్రాజ్యములు, తూర్పు పశ్చిమ రోమా రాజ్యములు, 2 పాదములు. And notice in these 10 kingdoms, which exactly comes to those 10 horns that we're speaking of this morning. గమనించండి, ఈ 10 రాజ్యాలు మనం ఉదయవేళ మాట్లాడుకున్నటువంటి 10 కొమ్ములు. In each one of those 10 kingdoms that was to rise, there was iron and clay mixed together. పుట్టుకుని వచ్చిన ఈ 10 రాజ్యాలు ఇనుము మట్టితో మిళితమై ఉంటున్నవి. And that iron come from the lakes, which was Rome. ఆ కాలం నుండి వచ్చిన ఆ ఇనుము రోమా ప్రభుత్వము. And there's a streak of Romanism mixed in every nation there is under heaven through the Catholic Church. ఆకాశము క్రింద ప్రతి ఒక్క దేశములోను కథలిక్ సంఘము ద్వారా రోమా తత్వము కొంత మిశ్రితమై ఉన్నది. It's exactly right. వాస్తవంగా వాస్తవమైన విషయమే. And they would not mix anywhere. అవి ఎక్కడనూ కలయవు. And they'd intermarry among one another. వారు నొకరొకరు అంతర వివాహము చేసుకుని ఉన్నారు. The Bible said they would. అలాగుండిన బైబిల్ చెప్తుంది. Look at them today. నేటి దినాన వాటిని చూడు. Your boy goes with a Catholic girl. When they go to get married, they have to promise to raise the children Catholic. See? Vice versa. మీ యొక్క అబ్బాయి కథలిక్ అమ్మాయితో వెళ్తాడు. వారు వివాహం చేసుకున్నప్పటికీ వారు కథలిక్ పిల్లల్ని పుట్టించాలని వాగ్దానం చేయాలి. ఇటు అటు చూశారా? See, it's to break the power of the other. గమనించండి, అది మరి ఒక దాని శక్తిని విచ్ఛిన్నము చేయడం. But what is it? అయితే అదంతా ఏంటి? The Bible claims the whole thing's a prostitute. అదంతా కూడా వేశ్య అని బైబిల్ చెప్తుంది. Now what are you going to do? That's right. మరి ఇప్పుడు నీవేమి చేయబోతున్నావు? అవును. And how the sins of the people will be visited. ప్రజల యొక్క పాపములు మరలా ఏ విధంగా సందర్శనము కాబోతున్నవి? We went back in Deuteronomy and showed that an illegitimate child, bastard child, could not even enter the congregation of the Lord for 14 generations. మనము ద్వితీయోపదేశ కాండములోకి వెళ్లి అక్రమంగా పుట్టిన వేశ్య యొక్క బిడ్డ ప్రభు యొక్క సమాజములో 14 తరముల వరకు ఎందుకు ప్రవేశించకూడదో చూద్దాం. That was under the law. అది ధర్మశాస్త్ర సంబంధమైనది. And Christ come to magnify the law. ధర్మశాస్త్రాన్ని ప్రభావితం చేయడం కొరకై క్రీస్తు వచ్చాడు. How much more is it now? ఇప్పుడు ఇది ఎంత ఎక్కువగా వర్తిస్తుందో చూడు. And what's happening to what's the matter with these little flappers on the street today? రెక్కలాడించుకుంటూ వీధుల్లో తిరిగే ఈ చిన్నారుల సంగతి ఏంటి? వీరికి ఏమి జరగబోతుంది? These little cigarette sucking women and short wearing bobbed haired flappers and so forth. ఈ సిగరెట్ దమ్ములు కొట్టే స్త్రీలకు నిక్కర్లు ధరించుకొని ముక్కల ముక్కలుగా తల వెంట్రుకలు కత్తిరించుకొని ఉంటున్న ఈ స్త్రీలకు ఏమి జరుగుతుంది? What's the matter with it? It's because her mammy acted like that. ఏంటి దాని విషయం ఏంటి? దాని యొక్క తల్లి అలా నటించడానికి అలా జరిగినది. It's visit the iniquity from one generation to the other. అతిక్రమం దాన్ని సందర్శించినది ఒక తరం నుండి మరొక తరానికి. That's what it is. అదే. And what have we got? మనం పొందుకున్నదేంటి? We've got to a place that's a conglomeration of nothing but messy sin. కరడు కట్టిన పాపము ముద్ద తప్ప మరొక స్థలానికి మనము రాలేదు సుమా. That's the reason God's raised up Russia yonder with an atomic bomb to wipe her off like the Antediluvian flood was when he raised the clouds. మేఘాలు రేపి జల ప్రళయము ద్వారా ఆనాడు జల్లును ఎలాగో తుడిచిపెట్టనో ఆటం బాంబుల చేత తుడిచిపెట్టుట కొరకై రష్యాను దేవుడు లేపి ఉన్నాడు. Sure he has. And the Bible says so. నిజమది, ఆయన చేస్తాడు. బైబిల్ అలా తెలుపుతున్నది. Russia, the atheistic country as they are atheistic,
has absolutely playing just exactly in the hands of Almighty God. రష్యా దేశము నాస్తిక దేశం మహోన్నతులకు దేవుని చేతిలో ఖచ్చితంగా అలా ఆట ఆడుచున్నది. Just as King Nebuchadnezzar was to destroy Israel because they failed to walk with God. ఇశ్రాయేలు దేవునితో నడుచుటకు నిరాకరించినప్పుడు దానిని నాశనం చేయడానికి రాజుకు నెబుకద్నెజరు ఎలాగో అలాగే Russia's raising right up to avenge the saints of the Catholic Church of the blood that she shed of the saints. The Bible said so. రష్యా కథలిక సంఘము పరిశుద్ధుల రక్తమును వలికింపచేసినది. అట్టి పరిశుద్ధుల రక్తం నిమిత్తమై రష్యా కథలిక సంఘంపైకి ఇప్పుడు లెచ్చుచున్నది. బైబిల్ అలా చెప్పుచున్నది. Let's go take the whole thing. సమస్తాన్ని అది స్వాధీనపరచుకోబోతున్నది. So look here, if their mother was a coarse girl, and their grandmother, and her mother was a flapper. కాబట్టి ఇది చూడు, దాని యొక్క తల్లి లేక దాని యొక్క అమ్మమ్మ ఒక సంగీత గానకారిణి అయినట్లయితే, ఇంకా రెక్కలు జాడించే వనిత అయినట్లయితే, What's she today? A rock and roll striptease. నేడు ఆమె ఏమైపోతుంది? రాక్ అండ్ రోల్ దిగంబరి రూపిణి అవుతున్నది. What's her children going to be? దాని యొక్క పిల్లలు ఏమవుతారు? And you say, does God do that? Yes, sir. దేవుడు అలాగే చేస్తాడా అని మీరు అడగవచ్చు. అవునండి. God visits the iniquity of the children, the generation even of 14 generations. దేవుడు బిడ్డలపైన అతిక్రమాన్ని మోపుతాడు 14 తరాల వరకు. And if Christ come to magnify it, we'd say 100 generations or 500 generations. దేవుడు దాన్ని విస్తరింపజేయడానికి వచ్చినట్లయితే అది 100 తరాలు 500 తరాలని చెప్పవచ్చు. Why he said them of old, you've heard him say them of old time, thou shalt not kill. మీ పితరులు మీతో చెప్పుచుట మీరు విని ఉందురు, నీవు నరహత్య చేయకూడదు. I say you who's ever angry with his brother, without a cause is killed already. నేను మీతో చెప్పుచున్నామనగా నిష్కారణంగా ఎవరైనా తన సహోదరి మీద కోపడినట్లయితే అతడు హత్య చేసిన వాడే అవుతాడు. You've heard him say them of old times, thou shalt not commit adultery. వ్యభిచారము చేయవద్దు అని మీరు మీ పూర్వీకులు మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. But I say that who looks upon a woman to lust after her has committed adultery already. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా ఒక్కది స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అతడు అప్పుడే వ్యభిచరించిన వాడవుతాడు. He made it once magnify, make it many times bigger. ఆయనది చేశాడు. ఘనముగా చేయుటనగా ఏమి, అనేక విధములుగా పెద్దదిగా చేయుట అని అర్థం. And if under the law there's 14 generations, how long will it take the same thing today? ధర్మశాస్త్ర ప్రకారంగా అది 14 తరాలైతే ఈ రోజు అది ఎంత పెద్దదవుతుంది. And young man and middle-aged man and married man have no more respect for their marriage vows. యవనస్తులు, మధ్య వయస్కులు, వివాహితులైన వారు వారి యొక్క పెండ్లి ప్రమాణాలను ఏమాత్రము గౌరవించడం లేదు. Why they just take women and live with them anywhere and just like common dogs. ఎందుకని ఒక స్త్రీని చిరదీస్తారు, మామూలు కుక్కల వలె వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు వారితో. A dog's got better respects and better morals than some people have. కొంతమంది ప్రజల కంటే కుక్కలకు గౌరవ మర్యాదలు తెలుసు. I know that's awful strong, but that's right. అదెంతో భయంకరమైన విషయమని నాకు తెలుసు, అయితే అది సత్యమే. Why? And the churches go right along and say nothing about it. ఎందుకని అలాగూ సంఘాలు తమ దారిని తాము వెళ్ళకుంటూ దాన్ని గురించి ఏమీ కూడా చెప్పరు. Why? They're acting just like their mammy does. ఎందుకని దాని తల్లి ఏ విధంగా నటించినదో ఆ విధంగానే వారు నటిస్తున్నారు. The church has inherited. సంఘాలు దాని వారసత్వం చేసుకున్నవి. Because the church and this Protestant church come out of the Catholic Church, the sins of the Catholic Church is visited upon the Protestants. కారణం సంఘం ఈ ప్రొటెస్టెంట్ సంఘం కథోలిక్ నుండి బయటికి వచ్చి ఉన్నది. కథలిక సంఘ పాపాలు ప్రొటెస్టెంట్ సంఘాలపై సందర్శనం ఇవ్వాల్సి ఉన్నది. Certainly is. So pot can't call kettle dirty. నిత్యం సుమా. కాబట్టి కుండ కుంపటిని మురికిదని పిలవకూడదు. It's exactly true. అది నిర్దిష్టంగా వాస్తవమే. Now we find out it in the Scripture. We found out, and I never seen it note on the table here tonight. లేఖనాలు ఉండేది మనం కనుకుంటున్నాము. ఈ రాత్రి వేళ బల్లపైన ఏ విధమైన గమనిక నేను చూడలేదు. I said, show me one place where God ever ordained a denomination. ఏనాడైనా దేవుడు సంస్థాపక సంఘమును నిర్మాణం చేసినట్లుగా ఏ ఒక్క స్థలములో చూయించమని నేను అడుగుతున్నాను. Show me one place where God ever ordained a woman preacher. ఈనాడైనా
దేవుడు స్త్రీ బోధకురాలను అభిషేకించినట్లుగా ఏ స్థలంలో నాకు చూపించండి. Show me one place where God ever ordained sprinkling. చిలకరింపును దేవుడు ఏ ఒక్క స్థలంలో నిర్మాణం చేసినట్లుగా నాకు చూపించండి. Show me one place where God ever ordained pouring. నీళ్ల కులంబరింపును దేవుడు ఏ ఒక్క స్థలంలో నిర్మితం చేసినట్లుగా నాకు చూపించండి. Show me one place where God ever had anybody baptized in the name of the Father, Son, Holy Ghost. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఎవరైనా ఏ ఒక్క స్థలంలో బాప్తిసం పొందినట్లుగా దేవుడు అనుమతి ఇచ్చాడేమో నాకు చూపించండి. Find those things. ఆ విషయాలను చూడు. And yet we constantly do them. అయినప్పటికీ వాటిని చేస్తూనే ఉంటున్నాము. It's just right down the church. అది సంఘములోనే ఉంటున్నది. Now, I said the reason we couldn't be Baptists, because we believe in being baptized in the name of the Lord Jesus Christ. కాబట్టి ఆ కారణము చేతనే మేము బాప్టిస్టు వారము కాదు అని నేను చెప్పాను. ఎందువల్లంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసమును మేము నమ్ముతున్నాము. There's no one ever in the Bible baptized any other way. బైబిల్ గ్రంథములో ఎవరైనా ఇంకో విధంగా బాప్తిసము తీసుకున్నట్లుగా లేనే లేదు. You show me one place where one person is baptized in the name of the Father, Son, Holy Ghost, I'll raise my hands and say I'm a false prophet. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఏ ఒక్క వ్యక్తి అయినను ఎక్కడైనా బాప్తిసము తీసుకున్నట్లుగా నాకు నీవు చూపించు. నేను నా చేయెత్తి నేను అబద్ధ ప్రవక్తనని ఒప్పుకుంటాను. And if the Bible says you must be baptized in the name of Jesus Christ, that means you must do it that way. యేసుక్రీస్తు నామమున బాప్తిసము అని బైబిల్ చెప్తున్నట్లయితే అదే విధానం జరిగించమని దాని అర్థం. Paul commanded them to be baptized over. బాప్తిసము అలాగనే పొందమని పౌలు ఆజ్ఞ ఇచ్చాడు. No matter how they've been baptized, they had to come be baptized again. వారు ఏ విధంగా బాప్తిసము తీసుకున్నది అనవసరం. వారు రావాలి, బాప్తిసము తీసుకునవలసి ఉన్నది. They was baptized with the same man that baptized Jesus Christ, John the Baptist. యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చినటువంటి అదే మనుషుల చేతనే వారు బాప్తిసం పొంది ఉన్నారు. అతనే బాప్తిసం ఇచ్చి యోహాను. He said that won't work no more. You got to come be baptized again. అతను చెప్పాడు, దాని వల్ల ఇక పని లేదు, మీరు వచ్చి బాప్తిసం పొందుకోమని చెప్పాడు. And they had to do it before they received the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందక మునుపు అది వారు చేయవలసి ఉన్నది. It was God's program. అదే దేవుని యొక్క ప్రణాళిక. I might go just a little deeper in that tonight. ఈ రాత్రి దానికంటే ఇంకా లోతుగా నేను వెళ్ళవచ్చు. Why? Jesus keeps His word. Do you believe that? కానీ యేసు ఆయన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడు. అది నమ్ముతున్నారా? I've printed all of you sure this morning, but I want to lay a little more on that. ఈ ఉదయం ఇక్కడున్న మీరందరూ దేని గురించి ఇంకొద్దిగా నొక్కి వక్కానించాలనుకుంటున్నాను. Why would Paul command that after it had been done? అది జరిగిపోయిన తర్వాత పౌలు దాని గురించి ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? Paul said, even if an angel from heaven come and preached anything else, let him be accursed. పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పినప్పటికీ అతడు శాపగ్రస్తుడుగాక అని పౌలు చెప్తున్నాడు. Now you say, we got new light on it. No, you haven't. మరి మీరిప్పుడు దాని గురించి మేము కొత్త వెలుగును పొందామని అనవచ్చు. లేదు, That's what the devil come to Eve with, some new light. అదే కొత్త వెలుగుతో హవ్వ దగ్గరకు సాతానుడు వచ్చినది. You don't need no new light. You need to walk in the light that God's already put here. That's all. కొత్త వెలుగు నీకేది అవసరం లేదు. దేవుడు ముందుగానే ఉంచినటువంటి ఆ వెలుగులోనే నీవు నిలవలసి ఉన్నది, అంతే. Now, watch this, just how simple. అదెంత చిన్న విషయమో మరి ఇప్పుడు గమనించు. When they come down from Mount Transfiguration, Jesus said to His disciples, who does man say I, the Son of Man, am? వారు రూపాంతర కొండ వైపు నుండి వచ్చిన తర్వాత యేసు ఆయన శిష్యుడు అడిగాడు, మనుష్య కుమారుడైన నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. One said, you're Moses or Elijah, one of the prophets. ఒకరు నీవు మోషేవని లేక ఏలియావని ఒక ప్రవక్తవని అని అనుకుంటున్నారని చెప్పారు. He said, who do you say? మీరేమని అనుకుంటున్నారు అని ఆయన అడిగాడు. He said, Peter said, thou art Christ, the Son of the living God. నీవు జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు చెప్పాడు. He said, blessed art thou, Simon, the son of Jonas, for flesh and blood has not revealed this to you. యోనా కుమారుడైన సిమోను, నీవు ధన్యుడు, రక్త మాంసములు నీకది బయలుపరచలేదు. See, it doesn't come through seminaries, it doesn't come through denominations. చూశారా, ఇది సెమినరీల ద్వారా వచ్చి ఉండలేదు, అది సంఘ శాఖల ద్వారా వచ్చి ఉండలేదు. Flesh and blood has not revealed this to you. రక్త మాంసములు నీకు ఇది బయలుపరచలేదు. You never learned through any school of theology. ఎలాంటి థియాలజీ పాఠశాలలో నీవు ఇది ఎప్పుడు పొందలేదు. But my Father, which is in heaven, has revealed this to you. లోకములో నా తండ్రి నీకు ఇది బయలుపరిచాడు. And upon this rock I'll build my church, and the gates of hell can't prevail against it. దీని మీద నా సంఘమును కట్టుదును,
పదాలము యొక్క గౌనులు దాని ఎదురు నిలవలేవు. A spiritual revelation of who He is. ఆయన ఎవరై ఉన్నది అనేది ఒక ఆత్మ ప్రత్యక్షత. Notice, and I say that thou art Peter, and I'll give unto thee the keys to the kingdom. గమనించు, నీవు పేతురు అని నేను చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు అనుగ్రహిస్తున్నాను. And whatever you bind on earth, I'll bind it in heaven. నీవు భూమి మీద ఏమి బంధిస్తావో పరలోకమున బంధించబడదు. Whatever you loose on earth, I'll loose it in heaven. నీవు భూమి మీద ఏమి విప్పుతువో నేను దాని పరలోకమందును విప్పుదును. Now he had to keep his word or he wasn't God. కనుక ఆయన తన యొక్క మాటను ఆయన నిలబెట్టుకోవాలి. ఎట్లయితే ఆయన దేవుడు కాదు. And when he did that, a few days later he was crucified, rose, ascended up into heaven, and Peter opened the gospel on the day of Pentecost. దాన్ని ఆయన చేసిన తర్వాత కొద్ది దినాల తర్వాత ఆయన సిలువ వేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. పేతురు పెంతెకోస్తు దినాన సువార్తను తెరిచాడు. Did he do it? Certainly he did. అతను చేశాడా? నిజం, అతను చేశాడు. Now watch, they was all mocking at him because they were filled with the Spirit. ఇప్పుడు గమనించు, అతను అలా చేసిన తదుపరి వారంతా వారిని ఎగతాళి చేస్తున్నారు. ఎందుచేతనంటే వారందరూ ఆత్మచేత నింపబడి ఉండేది. They were called heretics, holy rollers, or some kind of a name like that. వారినందరినీ మత భ్రష్టులని, హోలీ రోలర్స్ అని ఇంకో పేరుతోనే అలా పిలిచారు. And they even laughed and said, "These are full of new wine." వీరంతా క్రొత్త మద్యముతో నింపబడి ఉన్నారని అన్నారు. And Peter, standing up in the midst of them, lifted up his voice and he said, "Man and brethren, hear my voice." పేతురు వారి మధ్య నిలబడి అతని స్వరమెత్తేలాగా అన్నాడు, మనుష్యులారా, సహోదరులారా, చెవికి నా మాట వినండి. Hear my words and hearken unto me. నా మాటలు ఆలకించి వినండి. These are not drunk like you suppose they are. This is just the third hour of the day. మీరు ఊహించినట్లుగా వీరు మత్తులు కాదు, తెల్లవారి జాము కూడా కాలేదు. But this is that which is spoken of by the prophet Joel. అయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. And it shall come to pass in the last days that I'll pour out of my spirit. అంత్య దినములలో నా ఆత్మను కురుమరించెదను. And what he would do upon his sons and his daughters, his handmaids and so forth in the day. ఆయన కుమారుల మీదను, ఆయన కుమార్తెల మీదను, ఆయన పనికత్తెల మీదను మొదలగు వారిపైన ఆ దినాన ఆయన కురుమరించును. And when they began to hear this, they were cut at their heart. వారు ఈ మాటల విని హృదయములో నొచ్చుకొనిరి. For they heard a man that didn't know his ABCs, yet they had to take notice to him, know he had something inside of him burning him up. The Holy Spirit. ఎందుచేతనంటే అతడు ఆ ఆ ఏలు అంటే ఎరుగనివాడు ఆ వ్యక్తి. అతని మాటలు విన్నారు, అతన్ని గమనించారు. అతనిలో ఒకటి ఉన్నదని, అతనిలో మండుచున్నది పరిశుద్ధాత్మని వారు తెలుసుకున్నారు. Stopping would be like trying to put a fire out on a dry building on a windy day. You couldn't do it. అతని ఆపండి. ఎందుకని? ఒక తుఫాను దినాన ఎండిన భవంతికి అగ్ని తగిలిస్తుండగా ఉన్నది. నీవు దాన్ని చేయలేవు, ఆపలేవు. He was filled with the Holy Spirit. అతని పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. And what did he do now? అతను ఇప్పుడు ఏమి చేశాడు? They said, "Well, man and brethren, what can we do to be saved?" వారు అన్నారు, అయ్యలారా, సహోదరులారా, రక్షించబడటానికి మేమేమి చేయాలి అని అడిగారు. Now watch out, Peter. You have the keys to the kingdom. See? దాన్ని గమనించండి, పేతురు, పరలోక రాజ్యానికి నీవు తాళపు చెవులు కలిగి ఉన్నావు. చూశారా? Now when Jesus rose on the third day, he did not have the keys to the kingdom of heaven. Did you know that? యేసు మూడవ దినాన లేచిన తర్వాత పరలోక రాజ్యానికి తాళపు చెవులు ఆయన వద్ద లేవు. అది మీకు తెలుసా? He said, "I got the keys to death and hell, but not to the kingdom because they had been given to Peter." ఆయన చెప్పాడు, నరకము యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కాదు. ఎందుచేతనగా అవి పేతురుకిచ్చాడు. Now he said, "Well, Peter, whatever you loose on earth, I'll loose it in heaven." ఆయన చెప్పాడు, పేతురు, నీవు భూమి మీద దేని విప్పుదవో నేను పరలోకమందు దాన్ని విప్పుదును. What you bind on earth, I'll bind it in heaven. నీవు భూమి మీద ఏమి బంధిస్తావో పరలోకమందును నేను దాన్ని బంధిద్దును. Now here he stands with the keys to open up this blessed thing to the world. సరే, అతనిక్కడ తాళపు చెవులు కలిగి ఈ శుభప్రదమైన దానిని లోకాని కొరకు తెరచుట కొరకై నిలబడి ఉన్నాడు.
And here he's got the keys in his hand, ఇక్కడ తాళపు చెవులు తన చేతిలో ఉంచుకుని ఉన్నాడు. and they're asking, what can we do to be saved? రక్షించబడటానికి మేమేమి చేయాలి అని వారు అడుగుతున్నారు. Now, no matter what the apostles said to do, God has to recognize it in heaven. If he give him that authority. ఇప్పుడు చేయమని అపోస్తులు ఏమి చెప్పినప్పటికీ అది విషయము కాదు, కానీ దాని పరలోకమందు దేవుడు గుర్తించాలి. ఆయన దానిని అతనికి ఇచ్చినట్లయితే. Now Peter said, repent every one of you and be baptized in the name of Jesus Christ for the remission of your sins, and you shall receive the gift of the Holy Ghost. కనుక పేతురులాగా చెప్తున్నాడు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. Is that right? అవునా? And that's the reason. The keys turned in heaven to any other name, any other way, any other form. ఆ కారణము చేతనే ఇంకో నామమునకు, ఇంకొక మార్గమునకు, ఇంకొక రూపమునకు ఆ తాళపు చెవులు పరలోకానికి మరలుకున్నవు. It turned on earth and it turned in heaven, or Jesus didn't keep his word to Peter. అది భూమిపైన మరలకుంటవి, పరలోకమందును మరలకుంటవి. లేట్లయితే యేసు పేతురు ఎడల ఆ మాటను నిలబెట్టుకున్నాడు. And every place in the Bible they was baptized. After that they were baptized in the name of Jesus Christ. బైబిల్ గ్రంథంలోని ప్రతి ఒక్క స్థలములో వారందరూ కూడా అదే విధంగానే, అనగా యేసుక్రీస్తు నామమునే బాప్తిసం పొంది ఉండిరి. And those who were baptized before that had to come and be baptized over again in the name of Jesus Christ to get the Holy Ghost. అంత క్రితం ఎవరైతే బాప్తిసాన్ని పొంది ఉన్నారో వారు తిరిగి వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది ఉండిరి. That's correct. It still runs the same. అదే సరైనది, అది ఇంకా ఆ విధంగానే జరుగుతున్నది. So if we are teaching baptism in the name of Father, Son, and Holy Ghost, it's false prophecy. కాబట్టి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం అని మనం బోధించినట్లయితే అది అబద్ధ ప్రవచనం అవుతుంది. I don't want to hurt you, but I got to pin this down so this church will know what. నేను మిమ్మల్ని గాయపరచాలని కాదు, కానీ అది ఏమిటో ఈ సంఘము తెలుసుకోలాగున నేను దీన్ని కేంద్రీకృతము చేయవలసి ఉంటున్నది. We're not here as a bunch of illiterate crackpots. We know where we're standing in the Word of God. See? We know. అవివేకమైన పగిలిన బోండాలై ఉండనక్కరలేదు. దేవుని యొక్క వాక్యము పైన మనం ఆనుకొని ఉన్నామని మనకు తెలుసు. చూశారా, మనకు తెలుసు. I challenge anybody to show me one place where anybody was ever baptized in the name of Father, Son, Holy Ghost. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఎవరైనా బాప్తిసం పొందినట్లుగా ఏ ఒక్క స్థలములోనైనా చూపించమని సవాలు చేస్తున్నాను. Now you go listen to false prophecy or the truth. మీరు అబద్ధ ప్రవచనాన్ని నమ్ముతున్నారా లేక సత్యాన్ని నమ్ముతున్నారా? Search the scriptures. It's up to you. లేఖనాలు చూడండి, అది మీకే వదిలివేస్తున్నాను. Show me where one person in the Bible, where a church was ever ordained a denomination in the Bible. బైబిల్ గ్రంథములో ఎక్కడైనా సంఘము సంఘశాఖగా నిర్మాణాత్మకం చేశారేమో నాకు చూపించండి. Show me the Bible where they ever ordained a woman preacher. బైబిల్ గ్రంథములో ఎక్కడైనా ఒక స్త్రీని అభిషేకించి ఉన్నారేమో నాకు చూపించండి. Show me the Bible where all these things that we've been talking about ever was ordained in the Bible. They're not there. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ సంగతులన్నీ బైబిల్ గ్రంథములో నిర్మాణమైనవేమో చూపించండి. అవి అక్కడ లేవు. Tell me one place. ఒక్క స్థలములో ఉన్నవేమో నాకు చూపించండి. You go to a denomination. నీవు సంఘ శాఖకు వెళుతున్నావు. Well, when the Methodists raised up, they preached sanctification. That's good. మెథడిస్టు వారు లేచారు, శుద్ధీకరణ గురించి బోధ చేశారు, అది మంచిదే. But when they did that, they made a denomination that settled it. అయితే వారు అది చేసి వారు ఒక సంఘ శాఖను తయారు చేశారు, అది దానిని అలా ఉంచేసినది. That's the reason the Bible said you got a name. ఆ కారణము చేత నేను ఒక పేరును కలిగి ఉన్నావు అని బైబిల్ చెప్తుంది. You say, I'm a Christian. నేను ఒక క్రైస్తవుడును అని నీవంటావు. Well, what denomination do you belong to? సరే, నీవు ఏ సంఘ శాఖకు చెందావు? You say a Methodist? Well, you're a prostitute then. నేను ఒక మెథడిస్టుడు అని చెప్తావు. ఎందుకని? అలాంటప్పుడు నీవు ఒక వేశ్యవు అవుతావు. I'm a Baptist? Prostitute. నేను ఒక బాప్టిస్టు, వేశ్యను. Pentecostal? You're a prostitute. పెంతెకొస్తు వారలు, మీరు ఒక వేశ్యలై ఉన్నారు. You belong to that church. You should belong to Christ. నీవు ఆ సంఘానికి చెంది ఉన్నావు. నీవు క్రీస్తుకు చెందవలసి ఉన్నది. Got no business saying Methodist, Baptist. మెథడిస్టు, బాప్టిస్టు అని చెప్పడానికి నీకు హక్కు లేదు. If you're a Christian, you're a Christian at heart. నీవు క్రైస్తవుడైనట్లయితే హృదయమందు నీవు క్రైస్తవుడివే. Every one of those denominations can produce children. Children of God, that's right.
ఆ ప్రతి ఒక్క సంఘ శాఖ కూడా పిల్లలను పుట్టించగలదు. దేవుని బిడ్డలనా? అవునా? But when you think you're going to heaven just because you're a Methodist or Baptist, you're wrong. నీవు మెథడిస్టువో బాప్టిస్టువో అయినంత మాత్రాన నీవు పరలోకానికి వెళ్తావనుకున్నట్లయితే నీవు పొరబడబడుతున్నావు. That's the reason we stayed out of that thing. ఆ కారణము చేతనే అలాంటి దానికి మేము దూరంగా ఉంటున్నాము. Why can't the Baptist say? బాప్టిస్టు వారు ఎందుకు చూడలేకపోతున్నారు? I asked a Methodist man here writing a thesis just long ago. కొంతకాలం క్రితం థీసిస్ అంటే మత్సమైన రాతలు రాసినటువంటి ఒక మెథడిస్టు వారిని నేను ఇలా అడిగాను. He said the only thing we got against you hang around the Pentecostals. అతను అన్నాడు, నీ విషయమే మేము ఒకటి వ్యతిరేకించుచున్నాము, నీవెప్పుడు పెంతుకొస్తు వారిని పట్టుకుని వేలాడుతుంటావు అని అన్నాడు. I said, who's we? మేము అంటే ఎవరు అని అడిగాను. We Methodists. మేము మెథడిస్టు వారము. I said, well, I'll tell you what I'll do. I'll come to your city and you let the Methodist sponsor it. సరే, నేనేం చేయను అది చెప్తాను. నేను మీ యొక్క నగరానికి వస్తాను, మెథడిస్టు వారిని దాన్ని చేయటానికి సహకారము చేయుటకు అనుమతి ఇవ్వరు అని చెప్పాను. Oh, said, of course we couldn't do that. ఓహో, అలాగైతే అది మేము చేయలేం అని చెప్పాడు. That's what I thought. అదే నేను కూడా అనుకుంటున్నది అని నేను అన్నాను. I stay with the Pentecostal because the Pentecostal believes it. Right. నేను పెంతెకొస్తు వారితో ఉంటాను, ఎందుకంటే పెంతెకొస్తు వారిని నమ్ముతున్నారు కాబట్టి. అవునది వాస్తవమే. They rally around it. దాని చుట్టూరా వారు పురోగవుతారు. They're the ones drawing the benefits of it. దాని వల్ల ఆదాయం పొందుకునేవారు వారే. How many read that article in Life magazine just recently about the Pentecostal church? పెంతెకొస్తు చర్చిని గురించి ఈ మధ్యనే ప్రచురమైన లైఫ్ మ్యాగజైన్ లో వేసినటువంటి వ్యాసాన్ని ఎంతమంది చదివారు? One of the greatest phenomena in this age. ఈ కాలానికి అది ఒక మహత్తరమైన అద్భుత కార్యము. They got more converts in 1 year than all the rest of the churches put together. మిగతా సంఘాలను కలిపి చూసినట్లయితే ఒక్క సంవత్సరంలో అనేక మంది మార్పు చెందిన వారిని వారు సంపాదించుకున్నారు. Why? ఎందుకని? Even in their eras, God's moving them on because they believe the truth and marching on with it. వారి యొక్క తప్పెదాల్లో కూడా దేవుడు వారిని కదిలింపజేస్తున్నాడు. ఎందుచేతనంటే వారు సత్యాన్ని నమ్మి దాంతో సాగిపోతున్నారు కనుక. It's the truth. అది సత్యమే. But what are we doing now? See, అయితే మనం ఇప్పుడు ఏమి చేస్తున్నాము చూశారా? that's the reason we're not denomination. ఆ కారణం చేతనే మనం ఒక సంఘర్షణ కాదు. And just as sure as Pentecostal denominates, పెంతెకొస్తు వారు సంఘర్షణలు చేసుకున్నట్లుగా మేము కాదు. and why back under when the Holy Ghost first poured out on the Pentecostal church 40 years ago, and they began to speak with tongues, one of the gifts. వెనకాల చూసినట్లయితే 40 సంవత్సరాల క్రితము ప్రథమంగా పెంతెకొస్తు సంఘము పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వరములతో ఒకటైన భాషలతో వారు మాట్లాడసాగిరి. That's the smallest of the gifts. అది వరములలో చాలా స్వల్పమైనది. That's the least of the gifts according to St. Paul. You're speaking with tongues. పరిశుద్ధ పౌలు చెప్పిన రీతిగా భాషలో మాట్లాడటం అనేది అది స్వల్పమైన వరము. And as soon as it fell, oh, they say we got it now, and they made a denomination, the General Council, which is now the Assemblies of God. అది పడిన వెంటనే హో మేము ఇప్పుడు దాన్ని పొందుకున్నాం అని వారు చెప్పారు. ఆ తర్వాత దాన్ని సంఘర్షణగా చేశారు. జనరల్ కౌన్సిల్, అదే ఇప్పుడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. Oh, nobody's got it unless you speak with tongues. And God just moved right on away from them and let them sit there. ఓ భాషలతో మాట్లాడే వరకు ఎవరు దాన్ని పొందలేరు అని అన్నారు. దేవుడు అక్కడి నుండి వారి మధ్య నుంచి వెళ్లిపోయాడు. వారు అక్కడే కూర్చున్నారు. Certainly. Yes, sir. వాస్తవం, అవునండి. Along come the oneness and found out the baptism in Jesus' name. అక్కడి నుండి వన్నెస్ ఏకత్వం వచ్చినది. యేసు నామమున బాప్తిస్మిచ్చుట చూస్తున్నాము. They said, oh, we got it. They're organized. వారు చెప్పారు మేమే పొందాం అని అన్నారు. వారు దాన్ని సంఘర్షగా తయారు చేశారు. What did they do? God just moved right out and left them sit there. వారు ఏం చేశారు? వారిని అక్కడనే కూర్చొనిచ్చి దేవుడు వారి యొద్ద నుండి వెళ్లిపోయాడు. It's for whosoever will let him come. ఎవరు ఇష్టపడను అతడు రావచ్చును. See, the oneness can't go to the assemblies can't go to the oneness. చూడండి, వన్నెస్ వారంటే ఏకత్వ వారు అసెంబ్లీస్ వారి యొద్దకు వెళ్ళలేరు, అసెంబ్లీస్ వారు ఏకత్వం వారి యొద్దకు వెళ్ళలేరు. I've talked to some of the best men they got, Mr. Goss and Dr. Pope and many. నేను కొందరు మంచి మంచి వారితో మిస్టర్ గోస్, డాక్టర్ పోప్ మొదలైన వారితో మాట్లాడాను. The men who are great men in the. వారు గొప్పవారే. I sat down with them. I said, how can you teach that initial evidence as a scholar? నేను వారితో కలిసి కూర్చొని నీవు ఒక పండితుడివై ఉండి ఆ ఆరంభ గుర్తును కూర్చుని నీవేలా బోధిస్తున్నావు అని అడిగాను. What said Brother Branham? 1, 2 or 3 of them is real honest. Said, we know that's wrong. But what can we do? వారిలో 1, 2, 3 నిజంగా నమ్మకమైన వారే. వారిలా అన్నారు నాతో,
సహోదరుడు అబ్రహం, అది తప్పని మాకు తెలుసు. అయితే మేమేమి చేయగలం? If we say anything about it now, well, it'll interrupt the whole program. మేమేదైనా చెప్పినట్లయితే సమస్త ప్రణాళికను గజిబిజి చేసిన వారం అవుతాం. ఎందుకు అదంతా? Sure, and you won't be the bishop anymore, the general overseer. That's the idea. వాస్తవం, నీవొక బిషప్గా ఉండలేవు, నీవొక పరిశీలకుడుగా ఉండబోవు. అది ఊహ. Brother, I'd rather have me a little mission on the corner or preach under a pine tree and have the truth. చిన్న మూలలో ఉన్న ఒక చిన్న స్వార్థ పని ఉన్నది. లేట్లయితే పనస చెట్టు క్రింద బోధ చేస్తాను, సత్యాన్నే కలిగి ఉంటాను. Certainly, you know that you're telling the truth. వాస్తవం, సత్యాన్ని చెబుతున్నావని తెలుసుకో. Man wants the truth, and you're obligated as a Christian to bear forth the record of truth. మనిషికి సత్యము కావాలి. ఒక క్రైస్తవునిగా సత్యాన్ని గురించి సాక్ష్యం పలుకునే నీ బాధ్యత ఉంటున్నది. God's going to hold you responsible for it. ఆ బాధ్యతను దేవుడు నీపై ఉంచబోతున్నాడు. Then on these things, if you haven't been baptized in the name of Jesus Christ, and you haven't done these things, and you haven't received the Holy Ghost, ఈ విషయాలన్నింటిలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే, ఈ విషయాలని నీవు చేయనట్లయితే నీవు పరిశుద్ధాత్మను పొందలేదు. you say, "Well, I spoke with tongues. That don't mean you got the Holy Ghost." నేను భాషలతో మాట్లాడుతున్నాను అని నీవు చెప్పవచ్చు. అది నీవు పరిశుద్ధాత్మను పొందావని అర్థము కాదు. I've seen witches, wizards, demons, and everything else speak in tongues. Certainly. మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు, దయ్యాలు వెలగొట్టేవారు, దయ్యాలు మొదలగునవి భాషలతో మాట్లాడటం నేను చూశాను. ఇది నిజం. They got the Holy Ghost, and you know that. వారికి ఎలాంటి పరిశుద్ధాత్మ ఉండదు, అది మీకు తెలుసు. Drink blood out of a human skull and dance and call the devil and speak in tongues. Certainly. మానవ శరీరం రక్తాన్ని త్రాగి నాట్యాలు చేస్తూ దయ్యాలను పిలుస్తూ భాషలు మాట్లాడుతారు. నిజం. They got the Holy Ghost. వారికి పరిశుద్ధాత్మ ఉండదు. So cause you spoke with tongues, they don't mean you got it. నీవు భాషలతో మాట్లాడినంత మాత్రాన నీవు దాన్ని కలిగి ఉన్నావని అర్థము కాదు. The only way you know you got it when your spirit bears record with His Spirit and the fruits of the Spirit follow you. నీవు దాన్ని కలిగి ఉన్నావని నీవెలా తెలుసుకుంటావనగా, ఆయన ఆత్మతో నీ ఆత్మ సాక్ష్యమిస్తున్నప్పుడు అది నిదర్శనమవుతుంది. ఆత్మ ఫలము నిన్ను వెంబడిస్తుంది. Love, faith, joy, peace, long suffering, goodness, meekness, gentleness. విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము, సాత్వికం. That's when you know you got the Holy Ghost. It bears record of itself. తద్వారా పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నావని నీవు తెలుసుకుంటావు. అది దానికదే సాక్ష్యం పలుకుతుంది. Now, when you're trying to rest upon because you belong to the Assemblies or to the Baptists or to the Presbyterian, you see what you're doing? నీవు విశ్రాంతి తీసుకోవాలంటే, ఎందువల్లంటే నేను అసెంబ్లీ వారికి సంబంధించిన వాడను, బాప్టికు సంబంధించాను, ప్రెస్బిటేరియన్లకు సంబంధించాను. చూశారా నీవు చేస్తుందేంటో? You're taking on the name of a prostitute. That's exactly right. నీవు వేశ్య యొక్క పేరును నీవు స్వీకరిస్తున్నావు. అవునది నిష్కర్షగా వాస్తవమే. Get out of that thing. Come away from it. దాని నుండి బయటికి రా, దాన్ని విడిచిపెట్టు. I don't mean out of your church or anything. You do what you want to about that. నీ మందిరంలో ఉండి మరొక చోటు నుండి కాదు, దాని గురించి ఏమి చేయాలనుకున్నానో అలా చేయి. But come away from laying on, "Oh, I'm Presbyterian. We don't believe in the days of miracles." నేను ప్రెస్బిటేరియన్ వాడని చెప్పేది అక్కడ పెట్టేసి బయటకు వచ్చేసాయి. అద్భుత కార్యాలు జరిగే దినాలపైన మాకు నమ్మకము లేదు. Why don't you believe it? The Bible teaches it. ఎందుకు దాన్ని నమ్మవు? బైబిల్ దాన్ని బోధిస్తుంది. Oh, I belong to the Church of Christ. They say the days of miracles is past. నేను క్రీస్తు సంఘానికి చెందినవాడు. వారు చెప్తారు అలాగన అద్భుత కార్యాలు జరిగే దినాలు జరిగిపోయినవి. They're false prophets. వారు అబద్ధ ప్రవక్తలు. I can show you where Jesus Christ gave power to the church to heal the sick and raise the dead and cast out devils. యేసుక్రీస్తు ఎక్కడ రోగులను స్వస్థపరచుటకు, చనిపోయిన వారిని లేపుటకు, దయ్యాలను వెలుగుటకు శక్తి ఇచ్చాడో నేను మీకు చూపిస్తాను. I challenge any man to show me a scripture in the Bible where he took it away from the church. సంఖ్యములో ఉండి దానిని ఆయన తీసివేశాడని బైబిల్ గ్రంథంలోని ఏ లేఖనానైనా ఏ వ్యక్తి అయినా చూపించాలని నేను సవాలు చేస్తున్నాను. What took it away? Your own dogma. Right, not God's word. దానిని తీసివేసినది ఎవరు? నీ యొక్క సొంత మూఢ సిద్ధాంతము. అవును, దేవుని యొక్క వాక్యము కాదు తీసివేసినది. The Holy Spirit's still getting the job done, going right on just the same. And He will forever. అశుద్ధాత్మ అదే విధంగా అదే పని చేస్తున్నాడు. ఇంకా ఆయన నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. That's the reason we're not a denomination.
having a form of godliness and denying the power thereof, from such turn away. ఆ కారణము చేతనే మేము ఒక సంఘ శాఖ కాదు సుమా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోవుట, శక్తిని ఉపేక్షించుట, దానిని మారిపోవుట. We don't believe in that stuff. మేము అలాంటి దాని నుండి నమ్మము. Now, how did it ever start? సరే, అది ఎలాగో ఆరంభమవుతుంది? We'll have to hurry and get to it just as quick as possible now. How it ever started. మనము చాలా త్వరపడి చాలా త్వరగా దాన్ని స్వీకరిస్తాం. అది ఎలా ఆరంభమైనదో త్వరగా తెలుసుకుందాం. Now we've got plenty of scriptures wrote out here about the Holy Ghost. పరిశుద్ధాత్మ గురించి అనేకములైన లేఖనాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. And another thing, we made a challenge last night on the perseverance of the saints. మరో విషయం, పరిశుద్ధుల పట్టుదలను గురించి గత రాత్రి మేము సవాలు చేసి ఉన్నాము. Not in the way the Baptists believe it. No, sir. బాప్టిస్టు వారు నమ్మిన మాదిరిగా కాదు, కాదండి. I sure different with the Baptists and their idea of their theory of Calvinism. బాప్టిస్టు వారికి, వారి భావాలకు, వారి యొక్క కాల్వినిజం యొక్క తత్వానికి మేము వ్యతిరేకులమని తప్పకుండా చెప్తున్నాం. I certainly disagree with the Presbyterians. నేను తప్పకుండా ప్రెస్బిటేరియన్లతో ఏకీవించడం లేదు. I disagree with the Methodists upon their way of Armenian doctrine. Yes, sir. నేను నిజంగా ఆర్మేనియన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాను. అవునండి. But they both got a truth, but you got to bring it back here where it is the truth. అయితే వారిద్దరు కూడా ఒక సత్యాన్ని కలిగి ఉంటున్నారు. అయితే ఎక్కడ సత్యం ఉన్నదో దానిని నీవు అక్కడికి తీసుకుని రావాలి సుమా. When you run out there, you run wild with it. Certainly. నీవెక్కడికి పరిగెత్తిపోయావా, దాంతో పిచ్చిగా నీవు పరిగెత్తుతావు. నిజం. Baptists come in, baptize a couple over here in immersing, and the preacher baptizing 9 out of 10 smoke cigarettes. బాప్టిస్టు వారు వస్తున్నారు, ఇక్కడ ఒక జంటకు బాప్తిసం ఇస్తున్నారు. ముంచిన బాప్తిసమే బోధకుడు ఇస్తున్నాడు. అందులో 10 మందిలో 9 మంది సిగరెట్లు తాగేవారే. Go back out and stand out there and play cards, bunco all night, run around crooked business deals and... తిరిగి వెళ్ళిపోతారు, చీట్ల పేక ఆడుతారు, రాత్రులంతా తిరుగుతారు, అక్రమ వ్యాపారం చేస్తారు. All women wearing shorts out here running around the streets and bobbing their hair and... స్త్రీలంతా పొట్టి నిక్కలు తొడుక్కొని రోడ్లంతా తిరుగుతారు, జూలు కత్తిరింపు తల వెంట్రుకలతో ఉంటారు. And smoking and talking in little stitch and stove parties and telling dirty jokes. పొగ త్రాగుతారు, చతుర్లాడుతారు, మురికి పలుకులు పలుక్కుంటారు. You call that Christianity? నీవైతే దాన్ని క్రైస్తవ్యము అని పిలుస్తావు. And you think you got eternal security? నిత్యమైన భద్రత నీకుందని నీవు తలస్తావు కదా. You're going to hell like that. ఆ విధంగా నీవు నరకానికి వెళ్తావు. You wouldn't enjoy yourself in heaven in any manner. Certainly not. ఏ మార్గాన నీవు పరలోకములో ఆనందాన్ని అనుభవించలేవు. అవునది నిజం. That's not eternal security. అది నిత్యమైన భద్రత కాదు సుమా. But when a man is born again of the Holy Ghost, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించిన వాడైతే, and you Pentecostal, cause you jumped up and down, spoke in tongues, and run up down the aisle, that don't mean you got eternal security. పెంతెకొస్తేవారైన మీరు పైకి కిందకి గంతులు వేయడం ద్వారాను, భాషలతో మాట్లాడడం ద్వారాను, ప్రక్క సందులోకి పైకి కిందకు పరిగెట్టు ద్వారాను మీరు నిత్య భద్రతను కలిగి ఉన్నారని అని అర్థం కాదు. You never get that in your head. మీ తలలోకి మీరు పొందగలుగలేరు. No, sir. It certainly doesn't. లేదండి, అది ఎన్నడూ అలా కానేరదు. Because you know that your own life bears you out record that you're not right with God. That's right. విచిత్రనగా మీ యొక్క స్వంత జీవితమే మీరు దేవునితో సరిగా లేరని సాక్ష్యమిస్తుండగా మీ స్వంత జీవితం మీకు తెలియదా? అవునా? You're not right. That's not eternal security yet. మీరు సరిగా లేరు, అయినప్పటికీ అది నిత్య భద్రత కాదు. I want to ask you something. అయితే నేను ఒకటి మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. Is there an eternal security? ఒక నిత్యమైన భద్రత అనేది ఉన్నదా? The Bible says so. అలా ఉన్నదని బైబిల్ చెప్తుంది. The Bible said that our names were put on the Lamb's Book of Life before the world ever began. లోకం పుట్టుకమునపే మన యొక్క పేరులు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు పెట్టబడి ఉన్నవని బైబిల్ తెలియజేస్తుంది. As I said this morning, I say it again. ఉదయం నేను చెప్పిన రీతిగా మరలా చెప్తున్నాను. The man who wrote the song, there was a new name written down in glory tonight in his mind. His idea was all right, but he was wrong scripturally. ఈ రాత్రి మహిమలో ఒక కొత్త పేరు వ్రాయబడినది, అది నాదే అని ఒక రచయిత పాట వ్రాసిన రీతిగా అతని భావం మంచిదే, అయితే లేఖన ప్రకారంగా అది తప్పు. Your name wasn't put on the night you got saved.
నీవు రక్షించబడే రాత్రి నీ యొక్క పేరు రాయబడలేదు. Your name, according to the Bible, according to Revelations 13, 17, and so forth, was put on there before the world ever began. బైబిల్ ప్రకారంగా ప్రకటన 13, 17 అధ్యాయాల మొదలగున వారి ద్వారా లోకం పుట్టుక మునుపే పెట్టబడి ఉన్నది. And Jesus Christ was slain before the foundation of the world. లోకానికి పునాదులు వేయబడక మునుపే యేసుక్రీస్తు వారు వధించబడి ఉన్నారు. How could God, who is infinite, అతీతుడైన దేవుడు అది ఎలా జరుగును? how could an infinite God, knowing the end from the beginning, how could He ever permit sin to come on earth if it wasn't for a reason? ఆరంభము అంతాన్ని ఎరిగిన దేవుడు నిత్యుడుగు ఆయన భూపైకి పాపం వచ్చుటకు ఆయన ఏ విధంగా అనుమతించాడు? అది ఒక కారణము చేత కనట్లయితే, Just to back up now some things that we have said. మనం ఇప్పుడు చెప్పి ఉన్న వాటిని గమనం చేసుకుందాము. What was first, the Savior or sinner? మొట్టమొదట ఎవరు, రక్షకుడా లేక పాపా? Savior, sure. రక్షకుడే, అవునది వాస్తవం. Which is more powerful, a Savior or sinner? ఏది శక్తివంతమైనది, రక్షకుడా లేక పాపా? If a Savior can take away the sin, He's more powerful. రక్షకుడు పాపము తీసివేసినట్లయితే ఆయన ఎక్కువ శక్తివంతుడైన వాడు. Well, why did He let sin happen in the first place? To show that He was a Savior. పాపం మొదటిగా జరగటానికి ఆయన ఎందుకు అనుమతించాడు? ఆయన రక్షకుడుగా కనపరుచుకోడు కొరకే. Which is the most powerful, a healer or a sickness? ఏది ఎక్కువ శక్తివంతమైనది, స్వస్థపరచువాడా లేక వ్యాధి? A healer. స్వస్థపరచువాడే. Then why did He let sickness come? అలాగైతే రోగం ప్రవేశించడానికి ఆయన ఎందుకు అనుమతించాడు? To show that He was a healer. ఆయన స్వస్థపరచువాడని రుజువుపరచుట కొరకై. I'm feeling religious right now. Yes, sir. ఇప్పుడు నేను ఎంతో భక్తిపూరితంగా భావిస్తున్నాను. అవునండి. Oh my, that's His attributes. ఓహో, అవి ఆయన యొక్క గుణ విశేషాలు. That's why He lets trouble come. ఆ కారణము చేతనే ఇబ్బందులు కలుగుట కొరకై ఆయన అనుమతిస్తాడు. That's why He lets sorrow come, to show that He's joy. అందుచేతనే దుఃఖము కలుగుట కొరకై ఆయన అనుమతిస్తాడు. ఆయన ఆనందమని తెలియపరచుట కొరకై. Sure it is. వాస్తవం. That's why we got a night, to prove there is a day. అందుచేతనే మనకు ఒక రాత్రి ఉంటున్నది, పగలు ఒకటి ఉంటున్నదని రుజువుపరచుట కొరకై. That's why we got temper, to show there is peace. అందుచేతనే మనకు ఒక కోపం ఉన్నది, సమాధానం ఒకటి ఉన్నదని తెలియపరచుట కొరకై. Sure, it's pro and con. నిజం, అది ఒక వాగ్వాదం. Oh, He's wonderful. ఆయన ఆశ్చర్యకరుడు. Now, how did it start? సరే, అది ఇప్పుడు ఏ విధంగా ఆరంభమైనది? We'll get straight to it just as quick as we can, so we won't keep you all night. మిమ్మల్ని రాత్రంతా వచ్చున రీతిగా చాలా త్వరగా నేరుగా అందులోకి వెళ్ళిపోదాము. Now, there's got to be a beginning of all things. ప్రతిదానికి కూడా ఆరంభం అనేది ఉండవలసి ఉన్నది. And I want to ask you something. నేను ఒకటి మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. Now, this may you just tuck this over in your vest pocket. నేరుగా దీన్ని మీరు మడత పెట్టుకుని లోపల జేబులో పెట్టుకోగలరు. You don't have to put this over with the regular dish. మీ అలవాటుతో కూడిన ఆహార పల్లెంలో పెట్టుకోవద్దు. But listen to this. కనుక దీన్ని వినండి. If you are an eternal creature, then you never had a beginning, or never can have an end. మీరు ఒక నిత్యమైన జీవం ఉన్నట్లయితే, జీవి ఉన్నట్లయితే, అలాంటప్పుడు మీకు ఒక ఆరంభము కానీ అంతము కానీ ఉండదు. For eternal comes from the word which has no beginning or no end. నిత్యం అనే మాట అది అంతము ఆది లేని పదము నుండి ఉత్పన్నమైనది. Don't you remember? అది మీకు జ్ఞాపకం లేదా? I said this morning that how that Melchizedek, when he met Abraham coming from the slaughter of the kings, రాజులు సంహరించి వచ్చుచున్న అబ్రహామును మెల్కిసెదెకు ఏ విధంగా కలుసుకున్నది నేనే ఉదయాన చెప్పినది మీకు జ్ఞప్తుందా? and the Bible said in Hebrews 7 that Levi paid tithes to Melchizedek when he was in the loins of his father Abraham. బైబిల్ గ్రంథంలోని హెబ్రీ 7వ అధ్యాయంలో లేవి తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉన్నప్పుడు లేవి మెల్కిసెదెకుకు దశమ భాగము చెల్లించాడు. Abraham begot Isaac, Isaac begot Jacob, Jacob begot Levi. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు లేవిని కనెను. That was father, grandfather and great grandfather. అదే తండ్రి, తండ్రి యొక్క నాయన, నాయన యొక్క నాయన. And while Levi was in the loins of his great grandfather, the Bible gives him credit for paying tithes to Melchizedek. లేవి తన యొక్క ముత్తాత నడుములో ఉండగా
అతడు మెల్కీసెదెకు దశమాంశమును చెల్లించినందుకు బైబిల్ అతని కీర్తిస్తున్నది. Talk about eternal. My. నిత్యత్వాన్ని గురించి మాట్లాడు. ఆహా, ఎంతటి సౌభాగ్యత అది. He never said he done it the shadow, he potentially done it. The Bible said he paid tithes. Amen. అతడు పోలికగా చేశాను అని ఆయన చెప్పుట్లేదు, సంభావనీయంగా చేశాడు. అతడు దశమ భాగము చెల్లించను అని బైబిల్ తెలుపుతున్నది. ఆమేన్. Then if we come to the right seed, when Paul preached the gospel, I was there, and you were there. అలా అయినట్లయితే మనం మంచి విత్తనాన్ని బట్టి వచ్చిన వరమైతే పౌలు సువార్త ప్రకటించాడు. అప్పుడు నేనెక్కడ ఉంటేనే నీవు అక్కడ ఉంటేవి. We're going to get into that just in a minute. Come up to our ears. మనం ఒక్క నిమిషంలో అక్కడికి వెళ్ళబోతున్నాం. మన చెవులకు తగిలించుకోబోతున్నాం. Notice, that's what the scripture claims to us. గమనించండి, అదే మన నిమిత్తమైన లేఖనం నిర్ధారణ చేస్తున్నది. In what way back? Just think. గతకాలం ముందు కూడా ఆలోచన చేయి. Levi, then Jacob his father, then Isaac his father, then Abraham his father, his great grandfather. లేవి, ఆ తర్వాత అతని తండ్రి యాకోబు, ఆ తర్వాత అతని తండ్రి ఇస్సాకు, ఆ తర్వాత అతని తండ్రి అబ్రహాము, అతని తండ్రి తండ్రి. When Levi was in the loins of his great grandfather, he paid tithes to Melchizedek. తన యొక్క తాత ముత్తాత గర్భంలో లేవి ఉన్నాడు. అతడు మెల్కీసెదెకు దశమ భాగాన్ని చెల్లించాడు. I want to ask you, who is this Job 27:8 when he said, "Where was you when I laid the foundations of the earth?" నేను మిమ్మల్ని అడుగుతాను, ఇది ఎవరు? యోబు 38లో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? When the morning stars sang together and the sons of God shouted for joy. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పడినప్పుడు దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? Who were those sons of God that was shouting for joy? ఆనంద ధ్వని చేసినటువంటి ఆ దేవుని కుమారులు ఎవరు? Jesus told him that I had joy with you before the foundation of the world. యేసు వారితో చెప్పాడు, భూమికి పునాదులు వేయబడక మునిపే మీ యందు నాకు ఆనందము కలదు అని వారితో చెప్పాడు. We're not creatures of time, we're creatures of eternity. మనమేదో కాలాన్ని బట్టి సృజించబడిన జీవులము కాదు, నిత్యత్వానికి సంబంధించిన జీవులు మనము. No man can come to me except my Father draws him. తండ్రి వాణ్ణి ఆకర్షించుదనే కానీ ఎవడనూ నా యొద్దకు రాడు. And all that comes to me, I'll give him eternal life and raise him up at the last days. నా యొద్దకు వచ్చు వానికి నేను నిత్య జీవమిచ్చేదను, కడవ దినములో వాని లేపుదను. No one can pluck him from the Father's hand to give him to me. నాకు అనుగ్రహించిన నా తండ్రి చేతుల్లో నుండి ఎవడనూ పెకలింపబడడు. How are you going to lose? నీవు ఏ విధంగా తప్పిపోగలవు? See, you're scared. You're afraid. You run around here. నీవు భయపడిపోతున్నావు, నీవు భీతి చెందుతున్నావు, నీవు ఇటు అటు తిరిగిపోతున్నావు. And that's one of the best evidences of the world. You haven't been nowhere yet. That's right. లోకములో నీవింకా ఇక్కడకు సంబంధించిన వాడవు కాదని అదే ఉత్తమమైన సాక్షార్థము. అవును. How can God ever save you if He... దేవుడు నిన్ను ఇలాగ రక్షించగలడు నీవు అలాగున్నట్లయితే? How many in this church would raise your hands and believe that God's infinite? ఈ సంఘములో దేవుడు అనంతుడు అనగా అంతము లేనివాడు అని ఎంతమంది నమ్మి చేయి పైకెత్తగలరు? You know what the word infinite means? అంతము లేనిదంటే అర్థమేంటో తెలుసా? That's just perfect. సంపూర్ణమైనది అని. Infinite. You can't explain the word infinite. అంతము లేని దానిని నీవు వివరించలేవు. Did you ever take your camera and set on infinite? ఎప్పుడైనా మీ యొక్క కుమారుని అంతము లేని దాని కొరకై గురిని సరి చేసుకున్నారా? What this means from thereafter. All right. ఎందుకని అక్కడి నుండి అవతల అని దాని అర్థం. సరే, There's no way of focusing it anymore. దాని యొక్క కేంద్రాన్ని గురి చూచే మార్గం అనేది లేదు. Well, that's what God is. He's infinite. అదే దేవుడు అంటే ఆయన అనంతుడు, అంతము లేనివాడు. And if He's infinite, there could not be a beetle, not a fly, not a flea, not a louse, not a chigger. ఆయన అనంతుడై ఉన్నట్లయితే అక్కడ ఒక బొద్దింక గాని, ఒక ఈగ గాని, ఒక పేను గాని ఉండబోదు. Or nothing that ever was on the earth or ever will be but what God noted before the world was ever formed. లేక భూమి మీద ఏమీ ఉండబోదు, ఏదీ ఉండదు. అయితే భూమి నిర్మాణమునకు మునిపే దేవుడు వాటిని ఎరిగి ఉంటున్నాడు. There's some conception of infinite. అంతం లేనిదేగా దాన్ని గురించి ఒక అభిప్రాయం ఉన్నది. Well, then an infinite God who saves you here, knowing He's going to lose you next week or next month or next year, why, He's defeating your very purpose.
సరే, నిన్ను రక్షించే అనంతుడుగు దేవుడు ఇక్కడ ఉండి వచ్చే వారంలో నీవు నశించిపోతావని, వచ్చే నెలలో నశించిపోతావని, వచ్చే సంవత్సరంలో నీవు నశించిపోతావని ఆయన ఎరిగియుండి ఆ ఉద్దేశాన్ని ఆయన ఓడిపో చూస్తాడా? He can't lose you. ఆయన నిన్ను పోగొట్టుకోలేడు. He that heareth my words and believeth on him that sent me has everlasting life, and shall never come into the judgment, but is done passing death to life. నా మాటల విని నన్ను పంపిన వానిది శ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. Can't do it. అది జరగదు. You no more. ఉండబోవు. He that's born of God does not commit sin. For the seed of God remains in him, and he cannot sin. దేవుని మూలముగా జన్మించిన వాడు పాపము చేయడు. దేవుని బీజమతంలో నిలచుచున్నది కాబట్టి అతడు పాపము చేయజాలడు. How can he sin when there's a sin offering for him? అతని కొరకు ఒక పాప నివారణ అర్పణ ఉంటుండగా అతడు ఎలాగూ పాపము చేయగలడు? How can I be sick when I'm in perfect health? నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు నేను ఎలాగూ అనారోగ్యవంతుడు కాగలుగుతాను? How can I be blind when I can see? నేను చూడగలుగుతున్నప్పుడు నేను ఏ విధంగా గుడ్డివాడును కాగలుగుతాను? Oh my! How can I be in the building and out of the building at the same time? భవనం అవతల నేను ఉన్నప్పుడు భవనము లోపల నేను ఎలాగూ ఉండగలుగుతాను? How can I be drunk and sober at the same time? ఒకే సమయంలో నేను మత్తుడును మేల్కొనేవాడును ఎలాగూ కాగలుగుతాను? You can't do it! నీవది చేయలేవు సుమా. And when you're saved, you're under the atonement. And your sins are not reckoned to you. నీవు రక్షించబడినప్పుడు నీవు పాప ప్రాయశ్చిత్తము క్రింద ఉంటున్నావు. నీ పాపము లెక్కింపబడవు. Did not David say, blessed is the man who God will not reckon sin and impute sin to? తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అని దావీదు చెప్పట్లేదా? God don't hold the sin against his creature. దేవుడు తన యొక్క సృష్టి యొక్క పాపమును పట్టుకొనడు. That's strong. That isn't skim milk, but that's the Bible. అది బలమైనది, అది చిలికిన పాలు కాదు, అయితే అది బైబిల్ గ్రంథము. God will not reckon sin to the righteous. నీతిమంతుల ఎడల పాపము దేవుని లెక్కకు రాదు. God by his grace through predestination, not willing that any should perish, but all might come to repentance. దేవుడు ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క ముందు నిర్ణయం చేత ఎవరు నశించుడా ఇచ్చించగా అందరూ మారు మనసు పొందవలనే ఆయన అభీష్టము. But being infinite to know who would come and who would not come, he could predestinate everything to work to his will. అయితే ఆయన అనంతుడయుండి ఆయన వద్దకు ఎవరు వచ్చేదరో ఎవరు రారో ఆయన ఎరిగి ఉండి ఆయన యొక్క చిత్త ప్రకారంగా సమస్తాన్ని ముందుగా నిర్ణయించాడు. If he didn't do it, why did he permit sin in the first place? అది ఆయన చేయనట్లయితే మొదటిగా పాపముచ్చుటకు ఆయన ఎందుకు అనుమతించి ఉండును? When he was a savior. ఆయన రక్షకుడై ఉంటున్నాడు. If there had never been a sinner, he would have never been a savior. ఒక్క పాపి లేనట్లయితే ఆయన రక్షకుడై ఉండేవాడు కాదు. The attribute what is in him could not be pulled out. అది ఆయన ఎందున్న గుణలక్షణం, అది బయటకు తీసివేయబడలేదు. How did he ever become a healer? How did he ever become a healer? ఆయన స్వస్థపరచువాడు ఎందుకయ్యాడు? ఆయన స్వస్థపరచువాడు ఎందుకయ్యాడు? Because he permitted sickness to come that he might show himself a healer. ఎందుకనగా ఆయన స్వస్థపరచువాడు అని తన్ను కనపరచుకొడు కొరకై వ్యాధి వచ్చుడు కొరకై అనుమతిచ్చాడు. He was a healer. ఆయన స్వస్థపరచువాడు. How would he ever be known? ఆయన ఏ విధముగా తెలియపరచబడతాడు? How can his attribute ever work? ఆయన యొక్క గుణ విశేషాలు ఏ విధంగా తెలియపరచబడతవి? How could he ever be a healer if there never been no sickness? ఆయన ఏ విధముగా స్వస్థపరచువారు కాగలరు? ఎటువంటి వ్యాధి అనేది ఏనాడు లేనట్లయితే ఆయన ఏ విధంగా అలాగు కాగలరు? He had to permit sickness. ఆయన వ్యాధిని అనుమతించవలసి ఉండెను. No wonder Paul said in Romans 8, foolish man, who can tell the potter what to do about it? పౌలు రోమపత్రికలాగా చెప్పుడు ఆశ్చర్యం లేదు. వెర్రివాడా, నన్ను ఎందుకు ఇలాగు చేసేదవని రూపించిన వానితో చెప్పదగునా? Who when the clay raised up and say, why make you me thus? నన్ను ఎందుకు ఇలాగు చేసేదవని రూపించబడిన వానితో మట్టి ముద్ద చెప్పదగునా? Did not he raise Pharaoh up for the same purpose? That he might show his glory down in Egypt? దేవుడు తన యొక్క మహిమను ఐగుప్తులో చూపుట కొరకే ఫరోను ఆయన లేపలేదా? He hardens who he will and justify who he will. ఆయన ఎవని కఠినపరచునో వాని కఠినపరచును, ఎవని కరుణించునో వాని కరుణించును. It's not him that willeth or him that runneth, but God that showeth mercy. పొందగోరు వాని వలనను
ప్రయాసపడు వాని వలన కదు కాని కరుణించు దేవుని వలనే అది అగును. So you have nothing to do with it. You have one thing to do. కాబట్టి నీవేమి చేయలేవు, నీ ఒక్కటి చేయలేవు. If it's grace, if it's a free gift, there's not a thing you can do about it. అది కృపైనట్లయితే, అది ఉచిత వరమైనట్లయితే దాన్ని గురించి నీవు ఏ ఒక్కటి కూడా చేయలేవు. God has given it to you, and that's the will of God. దానిని దేవునికి ఇవ్వాల్సి ఉన్నది, అదే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. That's the thing that God has predestinated to you. అదే దాన్ని దేవుడు నీ కొరకు ముందుగా నిర్ణయించి ఉన్నాడు. The Bible said that we were predestinated to the sons of the adoption of the sons of God before the foundation of the world. బైబిల్ లాగా తెలియజేస్తున్నది, తనకు కుమారుడుగా స్వీకరించుటకై జగత్తుకు పునాది వేయకమునిపే మనలను తన కోసం ముందుగా నిర్ణయించుకొనెను అని. Then when God slayed the lamb in his own thinking before the foundation of the world to prove out his attributes, what he was, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఏమై ఉన్నారో ఆ గుణ విశేషాలను రుజువుపరచుట కొరకై దేవుడు గొర్రె పిల్లను వధించినప్పుడు అప్పుడు ఆయనకు దత్త పుత్రులమై ఉంటిమి. when the lamb was slain, we were slain with it. గొర్రె పిల్ల వధించబడినప్పుడే దానితో మనం వధించబడి ఉంటిమి. When the blood of the lamb was caught in his own mind back there before the foundation of the world, mine and your names were written on the book down. Amen. All in his great thinking. గొర్రె పిల్ల యొక్క రక్తము ఆయన యొక్క మనస్సులో పట్టబడినప్పుడే జగత్తుకు పునాది వేయబడక పూర్వమే నీ యొక్క నా యొక్క పేరులు గ్రంథమందు రాయబడి ఉన్నవి. అవన్నీ ఆయన యొక్క ఘనమైన తలంపుల్లో ఉన్నవి. He's infinite. ఆయన అనంతుడు. If he didn't, why did he permit it? ఆయన అలా లేట్లయితే ఆయన ఎందుకు అలా అనుమతించి ఉండును? Which is the strongest, I said, a savior or sinner? నేను చెప్పినట్లుగా రక్షకుడా లేక పాప ఎవరు బలవంతులు? Which has got the most strength? ఏది బలమైంది అయి ఉంటుంది? Then the stronger had to permit the lesser. అలాంటప్పుడు బలమైనది బలహీనమైన దానిని అనుమతించి ఉంటుంది. And he only does it for his glory. అది ఆయన కేవలం తన మహిమ కొరకే చేస్తాడు. When he made Lucifer, he knew he'd be the devil. ఆయన లూసిఫర్ను చేసినప్పుడు అది దయ్యమవుతుందని ఆయనకు తెలుసు. And he had to let it be there to show that he was the Savior, the Christ. ఆయన రక్షకుడైన క్రీస్తు అని తెలియపరచుకుంటూ కొరకై దానికి అనుమతించాడు. He had to let it happen that way. ఆ విధంగా జరుగుడు కొరకై ఆయన అనుమతించాడు. Now don't the Bible say all things work together for good to them that love God? దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని బైబిల్ చెప్పట్లేదా? So what are you scared about? అలాగైతే దేనికి భయం? Let us be up and do him with a heart for any strife. ఎటువంటి జగడాన్ని ఎదుర్కొనే హృదయం కలిగి పైన ఉండి ఆ కార్యం చేద్దాము. Be not like dumb driven cattle. తరిమివేయబడిన మూగ జీవులైన పశువులమై ఉండవద్దు. Had to be begged and persuaded. Be a hero. అధేయపడి బ్రతిమలాడి ఒక ధీరుడమై ఉండు. I like that. Stand up. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నిలబడండి. A little poem that used to help me so much when I was a kid. Goes something like this. నేను చిన్న బాలుడై ఉన్నప్పుడు ఒక చిన్న పద్యము నాకెంతగానో ఉపకరించినది. అది ఇలా చెప్పబడుతున్నది. There was a noble Roman in the Roman's emperor days who heard a coward croaker before the castle say, రోమారాజుల యొక్క దినాలలో ఒక గౌరవనీయుడైన రోమియుడు ఉండెను. గోపురము చెప్పకమునిపే పిరికివాని అఘోరాన్ని అతను విని ఉన్నాడు. oh, it's safe in such a fir tree, there's no one can shake it. ఓ జాజికాయ చెట్లోనే భద్రత, దానిని ఎవరు అక్కడ కదిలించలేరు. Oh no, said the hero, I'll find a way and make it. కాదు, నేను ఒక మార్గాన్ని కనుగొంటాను, అది తయారు చేస్తాను అని వీరుడు చెప్పాడు. There you are. That's right. నీవక్కడే ఉన్నావు. అవునది వాస్తవం. If this Bible teaches that Jesus Christ is the same yesterday, today, and forever, ఏ బైబిల్ యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని చెప్పినట్లయితే, it wasn't an easy thing when I stepped out of this tabernacle that day and everybody telling me this happened and that happened. నేను ఈ మందిరం నుండి బయటికి అడుగుపెట్టిన ఆ దినమున ప్రతి ఒక్కరూ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అన్నారు. అది సాధారణ విషయం కాదు. You'd be considered a fanatic, thrown into jail, and all the medical association get against you. నిన్ను ఒక పిచ్చివానిగా భావించి ఖైదులో పెడతారు. వైద్య సమాఖ్య అంతా నీకు వ్యతిరేకంగా పలుకుతారు. But God said, do it. The Bible said He was. అయితే దేవుడు చెప్పాడు చేయి అని అన్నాడు. ఆయన అలా చెప్పానని బైబిల్ చెప్తున్నది. And now revival fire burns in every nation under the heaven. ఇప్పుడు ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశమందు కూడా ఉజ్జీవ అగ్ని జ్వాలలు ప్రబలనేవి. Wow. Stand up to it. ఎందుకు? దాని కొరకై నిలబడు. How do you tackle your work each day? Are you scared of the job that you find? ప్రతి దినము నీ యొక్క పని నీవిట్లు జరిగించగలవు
నీవు పొందిన నీ వృత్తిని గురించి నీవు భయపడుతున్నావా? Can you stand right up to the work ahead of you got a tired and empty mind? నీ ముందున నీ పని కొరకు నీవు నిలబడగలవా? అలసిపోయి ఖాళీగా ఉన్న మనస్సు నీవు కలిగి ఉన్నావా? I hate that stuff. అలాంటి దానిని నేను ద్వేషిస్తున్నాను. Or do you stand right up to the work ahead, or is fear ever running to it? లేక నీ ముందున్న పని కొరకై నీవు సరిగా నిలబడతావా? లేక దానిలో భయమే నిన్ను వెంటాడుతున్నదా? If so, tackle the next you find by thinking you're going to do it. అలాగైతే నీవు తదుపరి కనుగొనే దానిని జాగ్రత్తగా జరిగించు. నీవు అది చేస్తున్నావని ఆలోచించు, అది చేయి. Stay with it. Certainly. నిజంగా దాని యందు నిలబడు. Purpose in your heart like Daniel. Stay with God. దానియేలు వలె దీక్షత కలిగి ఉండు. దేవుని కొరకే నిలబడు. Where did this all happen? ఇదంతా ఎక్కడ జరిగినది? How did it take place? అది ఎలాగూ జరిగినది? What makes people thus? తద్వారా ప్రజలకు ఏమి కలిగినది? Why are we just about ready to be destroyed? ఎందుకని మనం నాశనం అయిపోవడం కొరకే సంసిద్ధంగా ఉంటున్నాము? Brother Branham, explain to me. సహోదర బ్రహ్మ, దానిని నాకు వివరించండి. What makes you think that this whole thing's got to be wiped off? ఇదంతా కూడా తుడిచిపెట్టబడబోతుందన్నకు నీవేమి తలస్తున్నావు? It was wiped off once before. Is that right? In the antediluvian destruction. జలప్రలయం జరిగినప్పుడు ఒకప్పుడు ఇదంతా తుడిచిపెట్టబడినది, అవునా? Now here comes some deep thing. We'll get ready to read. ఎప్పుడు ఇక్కడ కొన్ని నిగూఢమైన విషయాలు ఉన్నవి, వాటిని చదవడానికి కొరకే సంసిద్ధంగా ఉందాము. Now I want you to turn with me now over into the book of Genesis at the 3rd chapter. ఇప్పుడు నాతో కలిసి ఆది కాండంలోని 3వ అధ్యాయం తెరవండి. If you want to know anything, I can show you in this book of Genesis where every cult and every ism and everything that we got right today began in Genesis. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆది కాండం గ్రంథములోనే ప్రతి విధమైన మతము, ప్రతి విధమైన మత నమ్మకము, నేటి దినాన మనకున్నటువంటి ప్రతి విషయాలు ఆది కాండంలోనే ఆరంభమందే పుట్టినవని చూపించగలను. How many knows that Genesis means the beginning? Amen. Certainly. ఆది కాండం అనగా ఆరంభము అని ఎంతమందికి తెలుసు? అవునది నిజం. We find the Catholic Church in the beginning. Babylon, Nimrod, the founder. ఆదిలోనే కత్తలికు సంఘమున్నదని మనము కనుగొనగలము. బబులోను దాని యొక్క వ్యవస్థాపకుడు నిమ్రోదు. We find it in the middle of the Bible. We find it at the last of the Bible. బైబిల్ యొక్క మధ్య భాగంలో దాన్ని చూస్తున్నాము. బైబిల్ యొక్క ఆఖరి భాగాన అది మనం చూస్తున్నాము. We find trying to bring in women preachers in the beginning of the Bible by worshiping little statues made out of roots. బైబిల్ ఆరంభంలోనే స్త్రీ భౌతికులు ఉన్నారని చూస్తున్నాము. చెట్ల వేల నుండి నిర్మాణమైన చిన్న విగ్రహ రూపాలను వారు ఆరాధించినట్లు బైబిల్ ఆరంభంలోనే ఉన్నట్లుగా చూస్తున్నాము. How many have read House of Two Babylons? The history. All right. 2 బబులోన్లు అను హిస్లోపు యొక్క చరిత్ర ఎంతమంది చదివారు? Find out in these histories they had a woman. అక్కడ అలాంటి స్త్రీలు ఉన్నారు. ఈ చరిత్రలో చదవండి. And then you remember even Jacob stole his father's gods. And his daughter hid him under her. And took him out there in the wilderness which defiled the camp later on. ఆ తర్వాత మీరు గుర్తుంచుకోనండి, యాకోబు యొక్క భార్య తన తండ్రి యొక్క విగ్రహాలు దొంగిలించి ఆ అరణ్యములో వాటిని దాచిపెట్టి ఆ తర్వాత ఆ యాత్రనే అపవిత్రపరిచినది. All right, let's read here now Genesis. సరే, ఇక్కడ ఆది కాండంలో చదువుకుందాము. Now the serpent was more subtle than any beast of the field which the Lord God had made, and he said unto the woman, Yea, as God said, ye shall not eat of every tree of the garden. The woman said unto the serpent, We may eat of the fruit of the trees of the garden, but of the fruit of the tree in the midst of the garden, God has said, Ye shall not eat of it, neither shall you touch it, lest you die. And the serpent said unto the woman, Ye shall not surely die. For God does know that in the day that you eat thereof, then your eyes shall be opened. See, hunting new light. And ye shall be as gods, knowing good and evil. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి
దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఇలేనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడిననియు చూడండి, కొత్త వెలుగులకై వేటాడుతుంది. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందుననియు దేవునికి తెలియనియు స్త్రీతో చెప్పగా. See how these fellows are today, trying to take away from the Bible. చూడండి, ఈనాడు ఈ వ్యక్తులంతా బైబిల్ నుండి తీసివేయుటకు ప్రయత్నించుట. Why is it just as easy to pour or sprinkle or this way or that way? ఎందుకని కురుమరించడం, చిలకరించడం, ఆ విధంగా ఈ విధంగా మలకలు కాదు. No, sir. కాదండి. God put on a program and that's what we're supposed to follow this. దేవుడు ఒక ప్రణాళికను పెట్టి ఉన్నాడు, దానినే మనమంతా అవలంబించవలసి ఉంటున్నది. ఇదే. And when the woman saw that the tree was good for food and that it was pleasant to the eye and a tree to be desired to make one wise, she took of the fruits thereof and did eat and gave also to her husband with her, and he did eat. And their eyes of them both were open, and they knew they were naked. And they sewed fig leaves together and made them aprons. ఆ వృక్షము ఆహారములకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని. నేనిక్కడ ఒక నిమిషం ఆపు చేయాలని ఆశిస్తున్నాను. Now there's got to be a beginning of everything. ప్రతి ఒక్క దానికి కూడా ఆరంభం అనేది ఉండి ఉండవలసి ఉన్నది. You had a beginning. నీవు ఒక ఆరంభాన్ని కలిగి ఉంటున్నావు. Now here's where I want to base the whole thing on. Now we talked about these last two meetings and to here. ఇక్కడ సమస్తాన్ని కూడా నేను ఆధారం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడికల్లో మాట్లాడింటున్నాము. ఇక్కడ Now this morning we went back and dramatized in the Bible. ఈ ఉదయవేళలో మనము తిరిగి వెనుకకు పోయి బైబిల్ గ్రంథములో ఉండి అభివర్ణన చేసుకున్నాము. That when God was making the earth, that when He was forming the gases, భూమిని దేవుడు నిర్మాణం చేస్తున్నప్పుడు, ఆయన రసాయనాలు చేస్తున్నప్పుడు, and then them gases become calcium and potash and different things. ఆ యొక్క రసాయనాలు కాల్షియం, పొటాషియం మొదలైనవి తయారైనవి. He was making your body. ఆయన నీ యొక్క శరీరాన్ని తయారు చేసి ఉండెను. He was laying the building out like a great master builder, like a contractor laying out his material to build a housing project. ఒక గొప్ప నైపుణ్యత గల నిర్మాణకుడి వలె భవనాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడు. ఒక ఇంటి నిర్మాణం చేయడుకై ఒక ఒప్పందగాడు సరంజామంతా సమకూర్చున్న రీతిగా. He was making your body and he had it laying there. ఆయన అతన్ని అక్కడ ఉంచి నీ శరీరాన్ని తయారు చేశాడు. He knew just exactly in his mind what was going to be done. ఏమి జరగబోతున్నదో ఆయన యొక్క మనస్సులో ఆయన ఎరిగి ఉన్నాడు. This hand, God made that hand while He was making the world. But my spirit He made before there was a world. ఆయన లోకాన్ని చేస్తున్నప్పుడు ఈ హస్తాన్ని ఆ హస్తాన్ని దేవుడే తయారు చేశాడు. అయితే నా యొక్క ఆత్మను లోకము లేనప్పుడే చేశాడు. Now, but this hand and this body He made when He made the world, cause this body came out of the earth and going back to the earth. అయితే ఈ చేతిని ఈ శరీరాన్ని లోకాన్ని చేసినప్పుడు చేశాడు. ఎందుచేతనగా ఈ శరీరము మట్టిలో నుండి వచ్చినది తిరిగి మట్టికే పోతుంది. God made that. దేవుడే దాన్ని చేశాడు. He laid it all out in His great blueprint, His program. ఆయన యొక్క మహోన్నతమైన ప్రణాళికల బట్టి, నమూనాను బట్టి ఆయన దాని అంతటినీ ఆయన చేశాడు. Now when He went to making the earth, He made the man, and the man didn't look just right. ఆయన భూమిని తయారు చేయడం కొరకై వెళ్ళినప్పుడు ఆయన నరుని తయారు చేశాడు. మరి మనిషి వెంటనే కనిపించలేదు. Now we had that this morning, went through the drama. దానిని ఒక నాటకంగా ఈ ఉదయం మనం పొందుకున్నాము. How that the father came down and looked at his son made in his image and so forth. తండ్రి ఏ విధంగా దిగవచ్చి తన కుమారుని వైపు చూచి ఆయన యొక్క రూపమందు చేసినది మొదలుగా చూశాము. Then he made him a wife, a helpmate.
ఆ తర్వాత అతనికి ఒక సహకారిని భార్యను చేశాడు. Now remember that all of the creatures of the earth, Adam had named them. గుర్తుంచుకోనండి, భూమిలో ఉన్నటువంటి సమస్తమైన ప్రాణులకు ఆదాము పేరు పెట్టాడు. He had made the cattle and the beast and everything. ఆయన మృగాలను, పశువులను, సమస్తాన్ని సృజించాడు. And today we chronologists and different great minds of science has been trying for 6,000 years to find out that missing link. మరి ఈరోజు పరిమాణవాదులు, వివిధ భావాలు గల శాస్త్రజ్ఞులు 6,000 సంవత్సరాలు తప్పిపోయిన ఆ గొలుసు కొరకు వెదకుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. Why that man is animal life. We know that. మనుష్యుడు జంతు జీవులోని వాడు, అది మనకు తెలుసు. That we're made and a woman is just a part of a man, a byproduct. ఆ విధంగా మనం సృజించబడ్డాము. స్త్రీ కేవలం పురుషుని యొక్క భాగము, ప్రత్యుత్పత్తి. A woman was not in the original creation. స్త్రీ మూల సృష్టిలో లేదు. God had done quit creating for years and years and years until He made the woman out of a rib out of His side. దేవుడు సంవత్సరాల తరబడిగా సృష్టి చేయకుండా నిలుపు చేసి ఉన్నాడు. తన యొక్క ప్రకటెముకల నుండి స్త్రీని చేసే వరకు ఆయన అలాగే ఉన్నాడు. Adam had done named all the creation, everything else, but he wasn't nothing for himself. సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఆదాము పేరు పెట్టాడు, అయితే అతనికి మాత్రం ఏమీ తోడు లేదు. So he made him a helpmate, took a rib from his side, closed up the gash and made a helpmate to him. అందుచేత ఆయన అతనికి ఒక సహకారిని చేశాడు. ప్రక్కల నుండి ఒక ఎముకను తీసి పల్లముగా కోసి అతని కొరకు ఒక సహాయాన్ని చేశాడు. And man in his spirit was both man and woman. పురుషుడు ఆత్మయందు, పురుషుడు స్త్రీ రెండూ ఉంటున్నాడు. And a woman is just a part of a man. ఒక స్త్రీ కేవలం పురుషుడి యొక్క భాగం మాత్రమే ఉంటున్నది. And when a man takes to himself a wife, పురుషుడు తనకు ఒక భార్యను తీసుకున్నప్పుడు, and if she's correctly his wife, a God-given wife, she'll be just to him as part of him. ఆమె నిజంగా అతని యొక్క భార్య అయినట్లయితే, దేవుడు అనుగ్రహించిన భార్య అయినట్లయితే ఆమె అతని యొక్క భాగమే ఉంటున్నది. That's the reason you have so many scruples in the marriage. ఆ కారణం చేతనే వివాహంలో అనేకమైన అనుమానాలు నీకు ఎదురవుతున్నవి. Is because you go out and see some girl with pretty brown eyes or blue eyes or something like that and some pretty figure and you fall for her. ఎందుకంటే నీవు వెళ్ళి ఒక నీలిరంగు కళ్ళగల అమ్మాయినో లేక ఎరుపు రంగు కళ్ళగల అమ్మాయినో చూస్తావు, అందమైన రూపము కోసము పడిపోతావు. First time she has her first baby, them teeth comes out and she gets wrinkled and old and then you want to kick her out. మొదటిగా ఆమె తన మొట్టమొదటి బిడ్డని కంటున్నది, పళ్ళు బయటికి వచ్చేస్తవి, ముడతలు పడిపోయి ముసలిదైపోతున్నది. ఆ తర్వాత ఆమెను నీవు బయటికి తన్నేయాలనుకుంటావు. And some of you women find some little boy with his hair slicked down and his mammy, his Lord, can't half dumped on it and curling. మీలో కొంతమంది స్త్రీలు చిన్న బిడ్డ ముందుకు వెంట్రుకలు వెళ్లాడుతున్న పిల్లవాడిని పెట్టుకుని తన తల్లి వలె లావుగా ఉండి ఉంగరాల జుట్టు కలిగి ఉంటాడు. It'll all fall out. I know that by experience. అదంతా రాలిపోతుంది. అనుభవం ద్వారా నేను అది ఎరుగుదును. But what happens? అయితే ఏమి జరుగుతుంది? What is it? You fall for that. అదేంటి? నీవు దాని కొరికే పడిపోతావు. You ought to pray first. Because a woman is part of you. ప్రప్రదంగా నీవు ప్రార్థించవలసి ఉంటున్నది. ఎందుకంటే స్త్రీ పురుషుల్లోని భాగమై ఉంటున్నది కాబట్టి. And if you have embraced a woman to your bosom and taken her for your wife, and she makes an imprint on you. నీ గుండెకు ఒక స్త్రీ నీవు హత్తుకున్నట్లయితే, ఆమెను నీ భార్యనిగా స్వీకరించినట్లయితే ఆమె నీలో ఒక ముద్ర వేస్తున్నది. We'll say it like this so you'll understand. మేము విధంగా చెప్తున్నాము, నీవు అర్థము చేసుకోవడం కొరకై చెప్తున్నాము. And any other woman against that bosom won't fit that print. ఏ ఇతరత్ర స్త్రీ కూడా ఆ గుండె పైన ముద్రకు సరిపడదు. God will hold you responsible for it. You just remember that. దాని కొరకై దేవుడు నీకు బాధ్యత వహిస్తాడు. నీవది గుర్తుంచుకోవాలి. You that take somebody else's wife out and... ఇంకొకరి భార్యను తీసుకునే నీవు. I heard today of a little girl here in town, a poor little thing, I know her. ఈ రోజు ఈ పట్టణంలో ఉన్న ఒక చిన్న అమ్మాయిని కూర్చునేది విన్నాను. చాలా బలహీనమైన విషయం, ఆమె నాకు తెలుసు. And some gambler buying her a big fine clothes and things and trying to
play up to her like that. ఒకలాంటి జూదగాడు మంచి దుస్తులు మొదలగునవి ఇచ్చి కొంటున్నాడు. ఆ విధంగా ఆమెను ఆటాడుటకు ప్రయత్నిస్తున్నాడు. A rat would do a thing like that, can't even be considered a human. ఒక ఎలుక అటువంటి కార్యాన్ని చేస్తున్నది. మానవత్వానికి అది తగిన విషయం కాదు. You know a dog ain't that low down, and yet you call a mother dog a slut. కుక్క సహా అలాంటి నీచ కార్యానికి దిగజారదని మీకు తెలుసు. అయినను తల్లి కుక్కను రోత కుక్కని అంటారు. She's got more morals than half the women of Jeffersonville's got. జెఫర్సన్విల్లో ఉన్న నగరము కంటే సగము కంటే ఎక్కువ స్త్రీల కంటే దానికి చాలా నీతి నియమాలు తెలుసు. And you call an old mother hog a sow. ముసలిదైన పందిని నీవు ఈనిడి పంది అని పిలుస్తావు. And she's a lot more moral than the women of this United States, many of them. అమెరికా దేశంలో అనేక మంది స్త్రీల కంటే దానికి చాలా మంచి నీతి నియమాలు కలవు. It's exactly right. అది ఖచ్చితంగా వాస్తవము. Now I know that's flat, and I told you I was going to grind it home, and I want you to know it. And that's true. అది చప్పటిదని నాకు తెలుసు. ఇంటి దగ్గర నేను దానిని దంచుతానని చెప్పాను. మరి మీరు తెలుసుకోవాలన్న ఆశ అది యథార్థం. All women nowadays don't even know what moral is. మనందరికీ నేటి దినాన స్త్రీలకు నీతి అంటే ఏంటో కూడా తెలియదు. Say, don't hurt my conscience. Well, you haven't got any. మనస్సాక్షిని నప్పించవద్దని అంటారు. అరే అలాంటిదేమీ మీకు లేదే. Notice. Yes, sir, when you know what's right and wrong. గమనించండి. అవునండి, ఏది మంచో ఏది చెడో మీకు తెలిసినట్లయితే. Now notice, this man, when he was created, God separated his spirit. ఇప్పుడు గమనించండి, ఈ మనుషుడు అతడు నిర్మాణమైన తరువాత అతని ఆత్మను దేవుడు వేరుపరిచాడు. And he took a piece off the man his side and made a woman out of it. ఆయన మనుష్యులలోని అతని ప్రక్కని ముక్క నుండి ఒక ముక్కను తీసి ప్రక్కలోని ఒక ముక్కను తీసి దాని నుండి ఒక స్త్రీని చేశాడు. And then he took the feminine, dainty spirit of the man and made a woman out of it. ఆ తర్వాత విలక్షణమైన స్త్రీ స్వాభావికమైన ఆత్మను పురుషుల్లో నుండి ఆయన తీసి దాని నుండి స్త్రీని చేశాడు. And he made the man masculine, burly. ఆయన పురుషుని స్థూల దేహునిగా పురుషత్వం కలిగిన వానిగా చేశాడు. And when you see a man that's little, manicuring, whatever you call his fingernails. ఒక పురుషుని చిన్న మరగుజ్జు వానిగా లేక అలాంటి వానిగా ఇక నీవేమని పిలుస్తావో అతని యొక్క చేతి గోళ్లు అవి నీవు చూచినప్పుడు 4 on one side and 5 on the other. ఒక ప్రక్క 4 ఒక ప్రక్క 5. And slicking his hair down to hold his mouth open in front and such stuff as that. One of these pretty boys. ఇంకా వెంట్రుకలన్నీ ముందుకు వేలాడు వేసుకుంటూ నోరు ముందుకు తెరుచుకుంటూ ఈ అందమైన కుర్రవాళ్ళు ఆ విధమైన మూక ఇలాగుంటారు. You just remember, sis, there's something wrong with that bird. ఆడవాళ్ళ మారిగా ఉండేవారిని గుర్తుంచుకో. ఆ పక్షిలో ఏదో లోపం ఒకటి ఉన్నది. There's something wrong. Better keep your eye on him. ఏదో ఒక తేడా ఉన్నది. అలాంటి వానిపై నుండి నీ తలను తిప్పుకో. And when you see a woman with a cigarette in the side of her mouth with a pair of overalls on, so I'll tell you, sir, what it is. ఒక స్త్రీ సిగరెట్ తన నోటిలో వంకరగా పెట్టుకుని ఒక జత ఓవరాల్స్ పైకోట్లు ధరించి పడిపోయినవాడా నేను నీకు చెప్తాను అని స్త్రీ చెప్పుచుండి నీవు చూచినప్పుడు, brother, you watch that old gal. There's something wrong with her. చూడా, నీవు ఆ పాత పైత్యాన్ని గమనించు. ఏదో ఒకటి ఆమెలో లోటు ఉంటుంది. A woman's supposed to be a woman, and she's supposed to dress like a woman. ఒక స్త్రీ వల్లే ఉండవలసి ఉన్నది. ఆమె స్త్రీ మాదిరిగానే వస్త్రాలు ధరించవలసి ఉన్నది. When God made a man, He made him one thing, and He made a woman something else. దేవుడు పురుషుని సృజించినప్పుడు ఒక విషయం కోసమే అతను చేశాడు. ఆయన స్త్రీని ఒకదాని కొరకే చేశాడు. And when God dresses a man, He dresses him one way, and a woman something else. దేవుడు పురుషునికి బట్టలు ధరించినప్పుడు ఒక విధముగానే ఆయన ధరించాడు. స్త్రీని ఒకదాని కోసమే ధరించాడు. And the Bible said it's abomination for a woman to put on a garment that pertains to a man. బైబిల్ తెలుపుతున్నది, స్త్రీ పురుషుడి వస్త్రాలు ధరించుట ఆమెకు హేయమని బైబిల్ తెలియజేస్తున్నది. And you women putting on these little old pants and things and wearing them out your little, what does you call them, knickerbocker? స్త్రీలైన మీరు ఈ పాతకాల ప్యాంట్లు ధరించడం, ఇక్కడ అవి మీరు వేసుకోవడం,
మీరు వాటిని నిక్కరబోరు అని పిలుస్తారు. What is that stuff there? ఏమంటారు వాటిని? అవును, అది అదే. No, it's not shorts. It's got the long legs in it. కాదు కాదు, అవి పొట్టి వస్త్రాలు కాదు. వాటికి పొడవైన కాళ్ళు ఉంటవి. Pedal pushers and overhauls, dungarees. పెడల్ పుషర్స్, ఓవరాల్స్, దంగిడీలు. Go and say this is for the ladies. లోపలికి వెళ్ళే చెప్పు, ఇవి స్త్రీల కోసమే అని. I said, no, you're mistaken. Ladies don't wear them things. నేనన్నాను, కాదు, మీరు పొరబడ్డారు. స్త్రీలు అలాంటివి ధరించరు. Women might, but ladies don't. That's right. ఆడవాళ్ళు వేసుకుంటారేమో, కానీ స్త్రీ, సంస్కారం గల స్త్రీ అవి వేసుకున్నారు. అవును. The Bible said it's an abomination for a woman to put on a garment, and for a man to put on a garment that pertains to a woman. అలాంటి చొక్కాలు వేసుకుంటే స్త్రీకి హేయము అని, స్త్రీ వస్త్రాలు పురుషుడు ధరించుట హేయమని బైబిల్ చెప్తున్నది. And man is becoming more sissified every day, and women is becoming more masculine. దినదినానికి పురుషుడు చాలా స్త్రీ తత్వంలోనికి మారుతున్నాడు, స్త్రీ పురుష తత్వానికి మారిపోతుంది. What's the matter? అందుకు విషయమేంటి? We're going to find out in a few minutes by the Bible. కొన్ని నిమిషాల్లో బైబిల్ గ్రంథంలో నుండి వాటిని మనము చూడబోతున్నాము. Women ain't women no more. స్త్రీలు ఇక స్త్రీలుగా ఉండబోరు. I don't mean you Christian women. I'm talking about the general run. క్రైస్తవులైన మీరని కాదు నా అర్థం, సాధారణ భావంలో నేను మాట్లాడుతున్నాను. They want to act like man, want to cut their hair like man. వారు పురుషుని వలె ఉండాలని ఆశిస్తారు, పురుషుల వలె వెంట్రుకలు కత్తిరించుకోవాలనుకుంటారు. Put their hand up on a bar like that and saying, God bless America, with a cigarette out of the corner of their mouth. క్షౌరశాలలో వారు చేయి పైకి అలాగే ఎత్తి, దేవుడు అమెరికాను దీవించునుగాక అని పడుకుంటూ ఓ ప్రక్కగా నోట్లో సిగరెట్ పెట్టుకుని ఉంటారు. Go down the street, back out like that, right in the highway. మేధల్లోకి వెళ్లి వెనకాల ఉండి చూడు, జాతీయ రహదారిపై నిలబడి చూడు. We counted. I want to tell you something, and you women drivers, listen. నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను, స్త్రీ డ్రైవర్లు మీరు వినండి. Billy Paul and I, on this last campaign around the nation, 6 months, I kept account of how many scruples on the road. బిల్లీ పాల్, నేను ఈ 6 మాసాల్లో సువార్త దండయాత్రలో దేశమంతటి కూడా ఎన్నెన్నో అనుమానిత కార్యాలు జరగడం నేను గుర్తుపెట్టుకున్నాను. And out of 300 mishaps on the road, guess how many of them was women drivers? 300 మంది పొరపాట్లు రోడ్డుపై జరిగినప్పుడు వాళ్ళలో ఎంతమంది స్త్రీలలో ఊహించండి. There was only like 19 of them were men, వారందరిలో 19 మంది మాత్రమే పురుషులు. and 280, or I believe 281 of them would be women drivers. మరి 281 మంది స్త్రీ డ్రైవర్లే. Women drivers. స్త్రీ డ్రైవర్లు. Now, I'm not saying they ain't good women drivers, మంచిగా నడిపే స్త్రీ డ్రైవర్లు ఉండరని నేను చెప్పడం లేదు. but she'll turn anyway, అయితే ఆమె ఏ విధంగానైనా త్రిప్పుతుంది. and you just try to get back at her. ఆమె వెనకాలనే అలా నడుపుతూ నీవు ప్రయత్నించు. Let her be kind of nice looking, stand there, push out a hair up when a cop comes up. ఓ విధంగా అలా అందంగా చూస్తుంది. ఎక్కడ నిలబడి శిఖరం వస్తుందనగా తన తల వెంట్రుకలు అలా నెట్టి వేసుకుంటున్నది. Why do you say, sure, you're in the wrong? ఎందుకని అలా చేస్తున్నది? అతను చెప్తాడు, నీవు నిజంగా క్రమం తప్పి ఉన్నావు అని. అంటే We ain't got no law. మాకు ఇటువంటి చట్టాలు లేనే లేదు. I proved that the other day in a tax suit just coming through. నేను నిన్న ఆ మార్గాన వస్తున్నప్పుడు పన్ను కట్టే నేరాల విషయాల్లో వారు నిరూపించారు. We ain't got no laws. మాకు ఇటువంటి చట్టాలు లేవు. If they are, no wonder that great lords of England said that democracy was all sails, no anchor. అట్లయితే ప్రజాస్వామ్యం అనగా ఎటువంటి అటు పయనించవచ్చు, దానికి ఎటువంటి లంఘన లేదు. అది ఇంగ్లాండ్లోని ఘనులకు ప్రభువులు చెప్పట్లో అతిశయోక్తి లేదు ఆ మాట. That's right. Stand on a soapbox electioneering. అది వాస్తవం. సబ్బు పెట్టెపైన నిలబడి ఎన్నికలు జరిగించడం. Democracy is rotten, and so is dictators and all the rest of the whole thing is rotten. ప్రజాస్వామ్యము పుచ్చిపోయినది, నియంతలు తదితరులు పాలనలంటే సమస్తమును మురిగిపోయినవి. Ain't but one thing for God to do is destroy the whole thing as He said He would do and start anew. దేవునికి ఒకటి మిగిలినది, అది మొత్తమును నాశనం చేయడం. ఆయన చెప్పిన రీతిగా ఆయన చేయను, నూతనమైన దాన్ని ప్రారంభించుటకై ఆయన అలాగూ చేయను. Watch how close you are to the coming. లోకరికి ఎంత సమీపంగా ఉన్నామో గమనించండి. Now, when this woman, He made him a helpmate, and she was to be His helpmate. ఆయన అతనికి సరైన సహకారిని చేశాడు,
ఆమె అతనికి సహకారి ఉండవలసి ఉన్నది. And then, now here I've never had a preacher to agree with this yet. ఇక్కడైతే ఇంతవరకు దీనితో నాతో ఏకీభించు బోధకుడు నాకు లేడు. They try to make it some other way, but yet it don't make sense to me. దాని ఇంకో రీతిగా తయారు చేయడం కొరకే వారిని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా నాకు అది సరిపోయినదిగా లేదు. They try to say that Adam and Eve eat some apples. హవ్వ ఆదాములు యాపిల్ పండ్లు తిన్నారని చెప్పుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. Brother, if I don't say this for a joke now, but I want to say it for... సహోదరుడా, ఇది నేను తమాషాగా చెప్పడం లేదు, అయితే దాన్ని నేను చెప్తున్నాను. ఎందుకనగా if eating apples make women realize they're naked, we better pass the apples again. యాపిల్ పండ్లు తింటే స్త్రీలు దిగంబరులుగా ఉన్నారని గ్రహింపు కలుగు చేస్తున్నట్లయితే మనము యాపిల్ను విడిచిపెట్టడం మంచిది. You know that's right. అది మంచిదని మీకు తెలుసు. You know eating an apple, that wasn't what they did. Made them realize they were naked. మీకు తెలుసా, యాపిల్ తినడము కాదు వారు చేసిన పని. యాపిల్ తినడం వలన వారు దిగంబరులను తెలుసుకున్నారు అని కాదు. Certainly it was. It had to come to sexually. వాస్తవంగా అది కాదు, అది లైంగికానికి వచ్చి ఉండవలసి ఉన్నది. It had to be because they realized they were naked when they taken this forbidden fruit. అది అలాగుండవలసి ఉన్నది. ఎందుకంటే నిషేధించబడిన ఫలమును వారు తీసుకున్నప్పుడు వారు దిగంబరులనే వారు తెలుసుకున్నారు. Ain't a woman a fruit tree? స్త్రీ యొక్క ఫలమిచ్చు చెట్టు కాదా? Aren't you the fruit of your mother? మీరు మీ తల్లి యొక్క ఫలము కాదా? That was the fruit that was forbidden to be taken. అదే వారు తీసుకున్న నిషేధించబడిన ఫలము. Now here's the great thing. ఇక్కడ ఒక ఘనమైన సంగతి ఉన్నది. Now the closest that science has ever got to knowing what the human being was, విజ్ఞాన శాస్త్రం మానవుని గురించి అది దగ్గర సంబంధం గలదాన్ని తెలుసుకున్నది. they dig up old bones, they take fossils, and they take heads, and they take skulls, and arms, and bones, and try to make it look like a human being. వారు పురాతనమైన ఎముకలను త్రవ్వి కొన్ని తరహా రాళ్లను కొన్ని తలలను తీసుకుని పుర్రెలను మోచే ఎముకలను తీసుకుని నరుడు వలె కాల్పించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. And they know that the closest thing they've ever come to finding the human next to it is a chimpanzee. నరుడికి అతి సమీపంగా ఉండే దాన్ని వారు తెలుసుకున్నారు. దానికి తరువాత ఉన్నది చింపాంజీ. He's the closest species to a human being. అది నరుడికి దగ్గరగా ఉండే జాతి. But yet it isn't nothing with the human being. The highest, అయినప్పటికీ కూడా పెద్దదైన నరజాతికి అది సరిపడదు. the lowest form of life that there is a frog. The highest form is a human being. ప్రాణులలో అతి తక్కువ జీవి కప్ప, పెద్దది మానవుడు. God started at the bottom and made right up till he brought it plumb to his image. దేవుడు కడమ దశ నుండి ఆరంభించి అక్కడి నుండి తయారు చేసుకుంటూ ఆయన రూపంలోకి వచ్చే వరకు దానిని ఆయన తెచ్చాడు. Brought it through the birds and the beasts and on up till he got to the image of God. పక్షుల నుండి భూజంతువుల నుండి అది తీసుకుని రాబడి పైన దేవుని యొక్క రూపం వచ్చే వరకు ఆయన చేశాడు. He made man in that image. That's the highest form. నరుని ఆయన ఆ రూపమును చేశాడు. అదే అత్యున్నతమైన రూపము. The lowest form is just a pollywog that turned into a frog and so forth. అతి చిన్న రూపం ఉంటున్నది చిన్న తలకప్ప. అది కప్పగా తదితరమైన రీతిగా తయారవుతున్నది. Now, this missing link that they can't find. సరే, ఈ తప్పిపోయిన గొలుసును వారు కనుగొనలేకపోయారు. Watch the scripture now. ఇప్పుడు లేఖనాన్ని గమనించు. You're going to disagree with this, many of you. మీలో అనేక మంది దీంతో ఏకీభవించరు. But I just want you to bear it in mind and don't be prejudiced against it. Listen. అయితే మీ యొక్క మనస్సులో ఇది ఉంచండి. దీని గురించి ద్వేషంగా తలంచకండి. వినండి. I know many of you have just been listening to Dr. Dehan. డాక్టర్ డిహాన్ యొక్క ప్రసంగాలు మీరు విని ఉంటారని నాకు తెలుసు. Certainly as a man of his caliber, a good Baptist brother, and I certainly appreciate him. వాస్తవంగా ఒక మహనీయునిగా మరియు ఒక మంచి బాప్టిస్టు సహోదరుడిగా నేను నిజంగా అతన్ని అభినందిస్తున్నాను. He's got more intelligence and brains and forgot more than I'd ever know. అతడు మంచి జ్ఞానము కలిగిన వాడు, మంచి బుద్ధి కుశలత కలిగిన వాడు. నాకు తెలిసినవి అనేకము మర్చిపోతాడు. Because he's a doctor of the divinity, and he's a medical doctor, and he's a doctor of science. He's a smart man. ఎందువల్లంటే అతడు డాక్టర్ ఆఫ్ డివినిటీ, మందుల వైద్యుడు మరియు వైజ్ఞానిక వైద్యుడు. అతడు నాజూకు మనిషి. But he's saying that when the sons of God saw the daughters of man were fair. అయితే అతడు చెప్తుంటాడు, దేవుని కుమారులు నల్లు కుమార్తెలతో చక్కని వారిని చూచి He takes Josephus' stand,
and say that they press themselves into human flesh and taken unto them wives. అతడు యూసఫస్ ఉద్దేశాలను స్వీకరించి ఇలా చెప్తాడు, మానవ శరీరంలోకి తమ్మును తాము చొచ్చుకొని పోయారు, వారిని భార్యలుగా స్వీకరించారు. And there were giants in the land of Nod. నోదు దేశంలో శూరులు వీరే. And they taken themselves wives and lived with them. వారిని భార్యలుగా చేసుకుని వారితో జీవించారు. When the sons of God, fallen angels, taken and seen the daughters of man and the sex desire was such a great thing, and yet them being sinful for fallen, they pressed themselves into human flesh. దేవుని కుమారులు పడిపోయిన దేవదూతలు నరుల కుమార్తెలను చూచి వారిని స్వీకరించారు. లైంగిక కోరిక ఎంతో ఎక్కువైన విషయంలో పడిపోయి పాపేచ్ఛగలవారై మానవ మాంసంలోకి నెట్టుకొనిపోయారు. If they do that, they spoil divine healing, they spoil everything else. వరలా చేసి ఉన్నట్లయితే దైవిక స్వస్థతను వారు పడిచేసి ఉన్నారు, ప్రతి దానిని వారు పడిచేసి ఉందరు. If the devil can create, he's equal with God. దయ్యం సృష్టి చేయగలిగితే అతడు దేవునితో సమానుడవుతాడు. The devil cannot create. దయ్యం సృష్టిని చేయలేదు. I want you to show me one place where the devil can create. ఎక్కడైనా దయ్యం సృష్టి చేసినట్లుగా ఒక్క స్థలంలో నాకు చూపించండి. He cannot create. He only perverts what has been created. అతను సృష్టి చేయలేడు, సృష్టి చేయబడిన దానిని అతను తరుమరు చేస్తాడు. He is no creator. He is only a perverter. అతను సృష్టి చేయలేడు, అతను తరుమరు చేయవాడు. Well, then what happened? ఆ తర్వాత ఏమి జరిగినది? Here's my version. Here's the missing link. గమనించండి, ఇక్కడ నా యొక్క భాషాంతరము. ఇక్కడే ఆ తప్పిపోయిన గొలుసు ఉంటున్నది. Now they got a chimpanzee, but you can't breed a chimpanzee with a woman and bring forth a child. వారు ఒక చింపాంజీని తీసుకున్నారు, చింపాంజీని స్త్రీతో కలిపి ఒక బిడ్డను పుట్టించలేవు. You can't breed a human being with any animal. It won't mix. మనిషిని ఏ జంతువును నీవు సంపర్కము చేయలేవు, అవి కలవవు. You can't blood transfuse any animal. నీవు రక్తాన్ని ఎక్కించలేవు ఏ జంతువునికైనా. When I was in Africa, they treat those poor colored people there in such a way. Someone said to me, said, they're nothing but animals. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు నల్లజాతి వారిని ఎంతో హీనంగా వారు చూచేవారు, వారు జంతువులు కాక మరొకరు కాదు. I said, I beg your pardon. నన్ను క్షమించండి అని నేను చెప్పాను. They're just as much human as you are. Maybe a little more. వారు కూడా మీ మాదిరిగానే మనవులే, ఇంకా కొద్దిగా కూడా. Let me tell you, when you got that kind of an attitude, you're getting back towards an animal. నేను మీకు చెప్తాను, అలాంటి తలంపులు మీకున్నట్లయితే తిరిగి జంతువుల దగ్గరికే తిరిగి వెళ్తారు. I said, that man, if he's as black as the ace of spades, or if he's as yellow as a pumpkin, or if he's as blue as indigo, he might save your life by giving you a blood transfusion. నేను ఇలాగ చెప్పాను, అతడు చెలగపార పంచవలే నల్లగా ఉన్నప్పటికీ, అతడు గుమ్మడికాయ వలె పసుపుగా ఉన్నప్పటికీ, నీలిమందు వలె అతడు నీలి రంగుగా ఉన్నప్పటికీ, రక్త మార్పిడి నీకు చేయడం ద్వారా అతడు నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. But don't you never put an animal's blood in you. అయితే ఈనాడు కూడా జంతువు యొక్క రక్తము నీలోకి పెట్టవద్దు. Certainly. He's a human. నిరార్థంగా అతడు మనవుడే. Just because one skin was black and the other brown and the other yellow and the other white, that has nothing to do with it. ఒకరి యొక్క శరీరం నల్లగా ఉండటం ద్వారా, ఇంకొకరి శరీరం ఎర్రగా ఉండటం ద్వారా, ఇంకొకరు పసుపుగా ఉండటం ద్వారా, ఇంకొకరు తెల్లగా ఉండటం ద్వారా దాని వలన ఏమీ తేడా ఉండదు. The Bible said God of one blood made all man. And that's exactly right. బైబిల్ చెప్తుంది, ఒక్క దేవుని రక్తమే మానవులందరినీ చేసినది. అది ఖచ్చితంగా వాస్తవమైన విషయం. Places we lived in, changing our colors, had nothing to do with it. మనం నివసించే స్థలాల వలనను, మన యొక్క రంగుల మార్పు వలనను దాని వల్ల తేడాలు ఉండవు. God made it one man, all nations, one blood, all nations the same. అన్ని దేశాల్లో ఉన్న అందరి నరులను ఒక్క రక్తపు చేతనే దేవుడు చేశాడు. అన్ని దేశాలు ఒక్కటే. The Chinese, the colored man can't say now, the black man can't say now, that Chinese, he's yellow, I ain't gonna have nothing to do with him. చైనా వారు లేక నల్లజాతి వారిలాగా చెప్పకూడదు. ఆ చైనా మనిషి పసుపు రంగుగా ఉన్నాడు కాబట్టి అతనితో నాకేమీ పని లేదు అని అనకూడదు. He's your brother. అతని యొక్క సహోదరుడు. And you white man can't say to the yellow man or the black man, either one, I have nothing to do with you. నీవు తెల్లవాడవు, పసుపు రంగు వాడితో కానీ నల్ల రంగు వాడితో కానీ నీతో నాకేం పని అని నీవు చెప్పకూడదు. He's your brother. Exactly right. అతడు నీ యొక్క సహోదరుడు. నిజంగా అది వాస్తవమైన విషయం. Notice, now here's what's taking place. ఇప్పుడు గమనించు,
ఏమి జరిగిందో ఇక్కడ ఉంటున్నది. I believe and can support it by the Bible that it is the serpent that did it. బైబిల్ని బట్టి నేను దాన్ని నమ్ముతున్నాను, నేను దాన్ని బలపరుస్తున్నాను. సర్పమే అది చేసినది. The serpent is that missing person between the chimpanzee and the man. మనిషికి చింపాంజీకి మధ్య తప్పిపోయిన వ్యక్తి సర్పము. Because listen, notice this now, that the serpent was not a reptile. ఎందుచేతనగా విను, దీన్ని ఇప్పుడు గమనించు. అనగా సర్పము ప్రాకిడ జంతువు కాదు. He was most subtle of all the beasts of the field. భూజంతువులన్నిటిలో కూడా అతను ఎంతో యుక్తి గలవాడై ఉంటున్నాడు. Now I went and got dictionaries today from everywhere to look up this word, what the word of subtle meant. యుక్తి అంటే ఏంటి అని దాని అర్థాన్ని గురించి అనేకమైన నిఘంటువులు నేను చూశాను. It means to be smart, to be crafty. దాని అర్థం తెలివిగా ఉండుట, తంత్రము కలిగి ఉంటున్న అర్థం. And the best interpretation of the Hebrew from M-A-H-A-H, Maha, means having a true knowledge of the principles of life. హెబ్రీ భాషలో దాని యొక్క శ్రేష్టమైన అర్థం MAHAH, మహా అనగా జీవితం యొక్క పద్ధతుల గురించి నిజమైన తెలివిని పొందుకొనుట అని అర్థం. Now let's watch this just a minute. దీన్ని ఒక నిమిషం గమనిద్దాము. He's smart, crafty, yet he's called the serpent. అతను తెలివైన వాడు, యుక్తి కలిగిన వాడు అయినప్పటికీ సర్పము అని పిలువబడుతున్నాడు. But remember, he was the smartest thing there was, and the more like the human being than anything else that was on the field. Closest to a human being. అయితే జ్ఞప్తించుకోనండి, అక్కడ ఉన్నటువంటి వాటిలో తెలివి గలవాడు, భూమిపైన ఉన్న వాటిలో మనుషుడి కంటే మిన్నగా అగుమించువాడు, నరునికి అతి సమీపంగా ఉన్నవాడు. He was not a reptile. అతడు ప్రాకిడ జీవి కాదు. The curse made him a reptile. శాపము ద్వారా అతడు ప్రాకిడ జీవి అయినాడు. And the Bible said he was the most beautiful of all. ఇంకా బైబిల్ చెప్తుంది అన్నిటికంటే ఎంతో అందమైన వాడు అతడు అని. And even the curse didn't take all of his beauty away. చిట్ట చివరకు శాపము సహా దాని యొక్క అందాన్ని తీసివేయలేదు. Yet the glorious colors of a snake is beautiful, and his grace and his shrewdness. ఆకర్షణీయమైన రంగుల ద్వారా సర్పం అందంగా ఉంటున్నది. దాని యొక్క ఆకర్షణ, యుక్తి కూడా గురుతరంగానే ఉంటున్నది. Even the curse didn't move it all. చిట్ట చివరకు శాపము దాన్ని తొలగించలేదు. But remember, God told him that his legs would come off and he'd go on his belly. అయితే గుర్తుంచుకోనండి, దాని యొక్క కాళ్ళు ఊడిపోయి పొట్టతో ప్రాకుదువు అని దేవుడు అతనితో చెప్పాడు. And you can't find one bone in a snake that looks like a human being, and that's the reason science is lost. మనుషుల్లో ఉండే ఎటువంటి ఎముకను నీవు సర్పములో చూడలేవు, అందుచేతనే విజ్ఞాన శాస్త్రం ఓడిపోయినది. But there he is. అయితే అతడు అలాంటివాడే. God's hid it from the eyes of the wise and prudent and promised to reveal it to the sons of God in the last days when the sons of God will be made manifest. దేవుడు దాన్ని జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి దేవుని కుమారులకు తెలియచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కడవరి కాలములో దేవుని కుమారులు ప్రత్యక్షమగునప్పుడు అది జరుగును. When God's sons that rejoiced before the foundation of the world. ఇప్పుడు జగత్తుకు పునాదులు వేయకమునుపే దేవుని కుమారులు ఆనందించారు. When the great revelation of the Godhead and things would be brought down in the last days, He would manifest these things through the sons of God. కడవరి కాలములో దైవత్వమును గుర్చిన గొప్ప ప్రత్యక్షతలు తెలియపరచబడుతున్నప్పుడు దేవుని కుమారుల ద్వారా ఆయన వాటిని ప్రత్యక్షము చేస్తాడు. You know the Scripture teaches that.